హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాత్మో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితం ప్రజ్ఞానఘనం ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నారాయణ. హరి హంసతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. మానవుడు తెలుసుకోవాల్సిన తత్వరహస్యాలలో మొదటిదంటూ ఏమైనా ఉంటుందంటే, అంటే తత్వజ్ఞానం దేంతో ప్రారంభమవుతుందంటే హంసతత్వాన్ని అర్థం చేసుకోవడంతో ప్రారంభం. అయితే ఈశ్వర భక్తి లేనటువంటి వాడికి హంసతత్వం బోధపడదు. ప్రతిదానికి ఒక అధికారిత్వం ఉంటుంది కదా. ఎంసెట్ పాస్ అయ్యావు, ఇంజనీరింగ్లో ఎంసెట్ పాస్ అవ్వదు, ఇంజనీరింగ్లో సీట్ అవుతాడు. అలాగే ఐఐటిలో ప్రవేశ పరీక్ష ఆ పాస్ అయితే ఐఐటిలో సీట్ వస్తుంది. ఎట్లాగో అలాగే మొట్టమొదటి ఉపదేశం అందుకని ఏముంటుంది? ఈశ్వరునికి సంబంధించిన ఉపదేశం. ఓం నమ శివాయ, శివాయ నమః ఓం. దీన్ని మనం జపం చేయండి అని చెప్తాం. ఆ భక్తితో అనుసంధానం చేస్తాం. చేసేటప్పుడు ఏం చేయాలి మరి? నీ ప్రాణాన్ని నువ్వు గమనించు. జపం చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రాణాన్ని గమనించు. ప్రాణం ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది. ఓకే, మనం ప్రాణం మీదేగా ఆధారపడము. ఏ వ్యవహారం చేయాలన్నా ప్రాణం ఉన్నంతసేపే తప్ప ఆ ప్రాణం లైవ్ అయిపోయిందమ్మా, ఇప్పుడు ఏమైనా వ్యవహారం చేయగలవా? తెలియదు. కాబట్టి నీ జనం నుంచి మరణం దాకా ఉన్న వ్యవహారం అంతా ఆ ప్రాణం మీదేగా ఆధారపడింది, మానవులు కానీ జీవులు అన్నిటికీ. కానీ మరి మిగిలిన జీవరాశి దీన్ని గుర్తిరగలవా? మానవుడు ఒక్కడే ప్రాణాన్ని గుర్తించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఈ ఉపాధిలో సహజమైన లక్షణం. కానీ ఏ మానవుడైనా అసలు గాలి ఎలా పోతుంది, ఎలా వస్తుంది అని గ్రహించడా? అది గమనింపలేదు. ఎందుకని? అదే పోతుంది, అదే వస్తుంది. నీ ప్రయత్నంతో పని లేదు అనుకుంటున్నా. నా ప్రయత్నంతో పనే ఉంది. అది సహజంగా గాలి జరిగిపోతుంది. రక్త ప్రసరణ ఎట్లా జరిగిపోతుందో అట్లా ఈ శ్వాస ప్రక్రియ కూడా అలా జరిగింది. సరే, డాక్టర్ని అడిగాను, ఏమంటారు? లోపల ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయిరా నాయన, లోపల గాలి బయటకు పోతా ఉంటుంది, బయట గాలి లోపలికి పోతా ఉంటుంది. అంతకుమించి డాక్టర్కి ఇంకేం తెలియదు. సో ఇదే ప్రశ్న మనం పతంజలి మహర్షిని అడిగి అప్పుడు ఆయన చెప్పాడు, రే బాబు, నువ్వు ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందవచ్చు. అంత విలువైనటువంటి పని ఉంటుంది. ఎట్లాగా? ఇప్పుడు నువ్వు ఒక ఏమంటారు దాన్ని మైక్రోస్కోప్ ఉంది, కళ్ళతో చూడలేనిది మైక్రోస్కోప్లో చూడగలుగుతున్నావు కదా. అక్కడ కూడా కళ్ళతోనే చూస్తున్నావు, కానీ మైక్రోస్కోప్ను వాడి చూస్తున్నావు.
మరి అప్పుడు కనపడనివి కనపడుతున్నాయిగా. మామూలు దృష్టికి కనపడనివి ఆ పనిముట్టు వాడితే చూసేది కళ్ళే, చూసేది కూడా నువ్వే. కానీ ఆ పనిముట్టు వాడేటప్పటికి నీ శక్తి పెరిగిందిగా, కళ్ళ కనపడనివి కనపడుతున్నాయిగా. అట్లాగే ఈ ప్రాణాన్ని గనక నువ్వు ఆధారం చేసుకుని నువ్వు ఆ దర్శన శక్తిని గనక పొందినట్లయితే, ప్రాణం నీ చేతిలో స్వాధీనమై నీ పనిముట్టు గనక అయినట్లయితే నువ్వు సకల దేవతల్ని దర్శించవచ్చు. అంటే ప్రాణం స్వాధీనమైన వాళ్ళకే దేవతలు కనబడతారు, లేకపోతే దేవతలు కనబడతారు. సో ఎవరికైనా దైవ దర్శనం జరగాలి అంటే అతనికి ప్రాణం స్వాధీనమైన. ఇప్పుడు అందరూ తీర్థయాత్రలకి అన్నింటి తిరుగుతూ ఉంటారు, కొండదుడు తిరుగుతా. ఏ దర్శనం పొందాడు? స్థూల దర్శనం. అంతే, దాన్ని ఏమంటారంటే స్థూల దర్శనం. కానీ ఏం పొందాలి? నిజ దర్శనాన్ని పొందాలి. మరి నిజ దర్శనం ఎట కలుగుతుంది? పైగా నిజ దర్శనం ఒకసారి కలిగితే పోదు, మళ్ళా మళ్ళా చూడక్కర్లా. ఒకసారి ఆ దైవ దర్శనం వస్తే పోదు. ఇక నువ్వు నిద్రపోయినా అది పోదు, అది ఎప్పుడూ ఉంటుంది నీకు. ఒకసారి ఆ స్థితి ప్రాప్తిస్తే ఇంకా మళ్ళా చెదిరిపోదు అన్నమాట. అలా సర్వకాలము నీతో పాటు ఉంటుంది అన్నమాట. మరి అట్లా నిజ దర్శన స్థితిని పొందినవాడు ఎవడో వాడు యోగి. యోగి అంటే మరి ప్రాణం మనస్సులు రెండు స్వాధీనమై ఉండాలి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఎప్పుడు సర్వకాలములను ఎప్పుడు స్వాధీనమై ఉండాలి. అందుకని అవి రెండు చైతన్యానికి ప్రతిబింబాలు. నీలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్య ప్రతిబింబాలు ప్రాణము మనస్సు. అయితే ఈ రెండు స్వాధీనపడ్డవాడు ఎటువంటి వాడు అంటే ఆ మైక్రోస్కోప్ను స్వాధీనపరుచుకున్నటువంటి వాడు. కళ్ళు ఎదురుకుండా దేవతలను చూపెట్టమంటే చూపెట్టగలవా? చూపెట్టలేదు. మైక్రోస్కోప్లో ఎట్లా అయితే బ్యాక్టీరియాని సూక్ష్మ క్రిములు చూస్తున్నామా మరి మరి కళ్ళ కనపడవే అంటే కనపడదు. అది ఈ చూపు చాలు దాన్ని. సో అట్లాగే ఈ ప్రాణ మనస్సులను ఎవడైతే స్వాధీనపరుచుకుంటాడో వాడికి ఆ దివ్య చక్షువు లభిస్తుంది. ఆ దైవ దర్శనం చేయగలిగే చక్షువులు, ఆ దర్శన శక్తి కలిగి. అందుకని భారతీయ సనాతన ధర్మంలో సాధనంతా కూడా ఈ మనోజేయం, ప్రాణ మనస్సులను స్వాధీనపరచుకోవడం ఎట్లా అనే దాన్ని అనుసరించే ఈ సాధన అంతా. మరి ప్రాణ మనస్సులను స్వాధీనపరచుకోవాలంటే ఈశ్వర భక్తి ఉండాలి. శరణాగతి ఏమవుతుంది? ప్రాణాయామం చేస్తే ఎక్కి దిగుతూ ఉంటావు అంతే, నిచ్చెనంతే. ఎందుకు ఎక్కుతున్నావో తెలియదు, ఎందుకు దిగుతున్నావు. అప్పుడేమయ్యావు? అప్పుడు కేవలం శారీరక ఆరోగ్యం కోసమే అయిపోతుంది. అప్పుడు నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనే లక్ష్యం లేదు. కాబట్టి ప్రాణాయామ ప్రక్రియల ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం చేసే ప్రయత్నం అంతా భౌతికమైనది, అది పారమార్థికం కాదుగా. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అట్టా వాడకూడదు. ఇదే ప్రాణ మనస్సుల్ని ఊర్ధ్వగతిలోకి తిప్పాలి. అంటే ఉదాహరణ ఎట్లా అంటే, బోర్ ఉంది, బోర్ వేసాం, నీళ్లు హ్యాండిల్ పెట్టి కొడతావు, నీళ్లు పైకి వస్తాయా? వస్తాయి. ఎట్లా వస్తాయి? ఇది వెళ్ళి కిందకు పుష్ చేస్తే కింద వాటర్ పైకి వస్తాయి, అంతేనా కదా? పైకి వచ్చిన నీళ్లు కిందకి ఎందుకు పడిపోవు? ఏదో ఎయిర్ ప్రెషర్ ఏదో ఉంటుందా మధ్యలో? వాషర్ ఉంటుంది, హ్యాండిల్ వాషర్ ఉంటుంది. కొట్టినప్పుడు ఆ వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఇలా అనగానే నీళ్లు పైకి వస్తాయి, మళ్ళీ ఇలా అనగానే నీళ్లు పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చి నీళ్ళు కిందకి పోకుండా వాషర్ అడ్డుకుంటుంది. అప్పుడు ఈ అవుట్లెట్ నుంచి బయటపడతాయి. ఆపకపోతే పడిపోతాయి కిందకి మళ్ళీ వస్తాయి. వాషర్ ఉండాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణాయామంలో బంధత్రయం అనేది వాషర్. కానీ మరి బంధత్రయ అభ్యాసం దాకా ప్రాణాయామం నేర్చుకుంటున్నావా? నేర్చుకోవట్లేదు. మూల బంధం అంటే ఏంటి, జ్ఞాన బంధం అంటే ఏంటి, అందులో ఉంటుంది కదా. మూడు ఒకసారి వేస్తే మహాబంధం అంటారు. సో ఆ మహాబంధమే వాషం. అది అక్కడ దాకా రావాలి. అయితే శాంభవి కంటిన్యూ చేయాలి. అయ్యో, శాంభవినే తొలి మెట్టు ఆత్మజ్ఞానంలో, అది చివరి మెట్టు యోగంలో. అది దాని చివరి మెట్టు దీని తొలి మెట్టు అన్నమాట. రెప్పపాట్లో పడిపోతాయి అమ్మా, ఇట్లా ఉండి తక్కువ పడిపోతాయి అంతే. మహాబంధం వేయడానికి ఓ బ్రహ్మ విద్యలాగా ఫీల్ అవ్వాల్సిన పనిలే.
అలవాటైన వాడికి ఏముంది ఊరికే. మేము అక్కడ చూసారు, ఇప్పుడు మేము అక్కడ ఏం చేసాం, ఊరికే ఆ మహాబంధంలో ఇట్లా అంటే పైకి వెళ్ళిపోయింది అంతే. మేము చేసింది మేము ఏం చేసాం, అక్కడ గంగానదిలో మీరు గంట సేపు చూస్తారు కదా, ఏం చేసాం అప్పుడు స్ఫురించాలి నీకు అది అంతే. అట్లా ఊరికే కూర్చుని అట్లా మనసుతో కూడా వేయొచ్చు, మనసుతో వేస్తే ఇట్లా అనక్కర్లా, మామూలుగా అయితే ఇట్లా అనాలి, కంఠం ఇట్లా అంటేనే అది పైకి అవుతుంది, అక్కర్లా. అట్లా ఊరక కూర్చుంటే ఆ మనసుతో కూడా వేసేయచ్చు. అప్పుడేమైంది కదా పైకి వెళ్ళిపోతాం, అప్పుడు ఇందులోకి వచ్చేస్తుంది. ఇందులోకి వచ్చి నువ్వు దిగమనేంత వరకు దిగ శృంగాటకం, దిగ శాంభవిలో శృంగాటకం స్వాధీనమై ఉంటుంది. మరి స్వాధీనమై ఉంటే ఏముందప్పుడు నువ్వు తెలివి వచ్చి నువ్వు బయటికి నీ అంతటి నువ్వు సంకల్పంతో వస్తే తప్ప ప్రాణం కిందకి రాదు. మరి అప్పుడు ప్రాణాయామం అంటే అది కదా, దీనికి పైన నడిపితే ప్రాణాయామం. మనం ఏమంటారు ఇప్పుడు ప్రాణాయామం పేరు కిందే కొట్టుకుంటున్నాడు కదా, మరి అప్పుడే ప్రాణాయామం ఎట్ట అవుతుంది? కాబట్టి అది స్థూల శ్వాసలు కూడా ప్రాణాయామమే, కానీ స్థూలం. ఆ ప్రయోజనం లేదు, నీకేం పారమార్థిక ప్రయోజనం కాదు. కాబట్టి హంసతత్వాన్ని ఎరగాలి నువ్వు. ఏమిటి హంస అంటే సకారమేమో పరమాత్మ, సకారం జీవాత్మ, అనుసంధానం బిందు. ఆ బిందు ఇక్కడ ఉంది, అర్థమైందా? ఆ బిందు మధ్యంలో హకారం, బిందువు నుంచి కిందకి సకారం. సో బ్రహ్మరంధ్ర స్థానంలో నేను బిందువు ఉంది, ఆ బిందు మధ్యంలో హకారం అనే పరమాత్మ ఉన్నాడు. ఆ కింద నుంచి ఉన్నటువంటి ఆ సుషుమ్నా నాళంలో పైకి కింద కొట్టుకోవడం సకారం. దీన్ని ఏమన్నారు? అంతరీడా పింగళ సుషుమ్న. ఇది బయటేమో బాహ్య ఇడా పింగళ సుషుమ్న, అంతే కదా. ఈ ఎడమ ముక్కు కుడి ముక్కు, మన వాళ్ళు ప్రాణాయామం అంటే చేయబట్టుకుని నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఆ ముక్కు అడిదిప్ప ఇడిదిప్ప ఎడమ నుంచి కుడి అల్లం విలోమం చేయడానికే నానా తిప్పలు పడిపోతుంది. మరి ఇప్పుడు వీటికి మహాబంధం చెప్పాలంటే ఎప్పుడు చెప్తావు? అవదుగా పని. అందుకని ప్రాథమికంగా ఎలిమెంటరీ క్లాసులు అందుకని ఏం చెప్తారంటే సమప్రాణాయామం చేయవయ్యో. ఆ సమప్రాణాయామం బ్యాలెన్స్ అయిన వాడికి నెక్స్ట్ స్టెప్ అనులోమ విలోమ, రెండూ కలిపి చేయి. ఇప్పుడు అనులోమ విలోమ సమప్రాణాయామం అది కూడా చేసుకొచ్చాడు అనుకో, ఇంకా అప్పుడు బంధత్రయం. బంధత్రయం నేర్చుకుంటే బాహ్య ఇడాపింగళ నుంచి అంతర ఇడాపింగళలోకి తిరిగిపోదు. అప్పుడు నీకు వాసన ఎక్కడ ఉందో తెలుస్తుంది. అప్పటిదాకా వాసన ఎక్కడ ఉందో తెలియదు. నీళ్ళు కొడతా ఉంటే నీళ్ళు కింద ఫలితాన్ని సాధించలేదు. అందువల్ల హంసతత్వం చదువుకుంటారు అంతా కూడా. ఏ ప్రయోజనం కాదమ్మా, బోర్ వేయడం ఎట్లాగా, బోర్ కొట్టడం ఎట్లాగా, పుస్తకంలో చదువుకుంటే బోర్లో నీళ్ళు వస్తాయా? రావు కదా. ఇది కూడా ఇట్లా హంసతత్వాన్ని బాగా అనుభూతం అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఆ హంసకు 3 స్థాయిలు. ఏమిటి? జీవహంస, కళహంస, అచలహంస అని 3 స్థాయిలు. సో కింద దాకా మూలాధారం దాకా పనిచేస్తున్నాము. అప్పుడు ఆ షట్చక్రాలు మరి పనిచేస్తాయి కదా. ఆ షట్చక్రాల మీద తిరిగేదంతా జీవహంస, బయటికి వెళ్తా ఉంటుంది. అక్కడ బజ్జీల బండి బాగుంది, ఇక్కడ ఫలానా విశేషం బాగుంది, అక్కడ ఫలానా విశేషం బాగుంది, ఇలా ఎలా తోస్తుంది మరి నీకు? కిందకి వెళ్ళినటువంటి ఆ హంస ఆయా దళాల మీద విహరిస్తుంది. ఆయా చక్రంలో ఆయా దళాలలో విహరించినప్పుడు ఆయా విషయాలకు సంబంధించినటువంటి సాంగత్యాలు. మరి ఇప్పుడు నివృత్తి మార్గం, విరమించాలి, వైరాగ్యం, ఇవన్నీ చెప్తారా? ఎక్కడ విరమించాలమ్మా? అంతర ఇడాపింగళ సుషుమ్నలో ఇడాపింగళలో వర్తించకుండా కేవలం సుషుమ్న మీదే వర్తించేటట్లుగా విరమించాలి. అది నివృత్తి మార్గం. మరి సులభమా కఠినమా? సులభమే. ఏం చేతనైతే అంతా సులభమే. ఏముంది? దృష్టి ఉండాలి నీకు. అప్పుడేమైపోయింది? బయటికి పోమని ఇప్పుడు ఆ మధ్యలో నాగపూర్ కమలాలు వస్తే దిగిపోతావా? చేరాల్సిన గమ్యం బిందుస్థానం కదా. అందుకని మధ్యలో ఆయా చక్రాలను తెలుసుకుంటూ ఉంటాడు. కానీ వెళ్ళిపోతావు. ఎందుకని? నా గమ్యం ఇది కాదుగా. నా గమ్యం బిందుస్థానం కదా. నేను జీవహంసను కాదు కదా, నేను పరమహంసను కదా.
మరి నేను హంసకు పరమై ఉండాలి గాని హంసకు లోబడి ఉండకూడదుగా. మరి బిందు మధ్యంలో ఉన్న హకారమును చేరేంత వరకు నేను ఆగకూడదుగా అనే లక్ష్యంతో జీవిస్తాడు. ఇది హంసతత్వాన్ని ఎరగడం అంటే. అప్పుడేమైపోయాడు అంటే జీవహంస తెగిపోయింది. ఎక్కడ తెగిపోయింది మరి ఇప్పుడు అంటే ఎడా పింగళలోకి రాకుండా ఉండడం వలన, కేవలం సుషుమ్నలోనే నిలబెట్టుకోవడం వలన అది తెగిపోయింది. ఇప్పుడు అతన్ని ఏమండి స్వాధిష్టానంలో ఏమన్నా చేస్తారా? నాకేం అవసరం. ఇంకెందుకు కానీ 6 ఎయిర్పోర్ట్లు అనమాట. ఓ విమానం ఎక్కావు, మధ్యలో 6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అది ఆగుతా పోతా ఉంది అనుకో, ఎప్పటికి చేరద్దు అది. కరెక్ట్గా అది ఎన్నిసార్లు బయటకు పోతే అక్కడక్కడల్లా ఆగిపోతాం. అందుకని అక్కడ ఆకర్షణలు అట్లా పనిచేస్తాం. కాబట్టి కింద మూలాధారం స్వాధిష్టానమేమో స్థూలం, అక్కడి నుంచి సూక్ష్మం. 3 దగ్గర నుంచి అంత సూక్ష్మం. అందుకని మణిపూరకం అంత సూక్ష్మం, అనాహతం ఇంకా సూక్ష్మం, విశుద్ధం అది ఏకంగా సమిష్టి సూక్ష్మం, బ్రహ్మాండ సూక్ష్మం. అందుకని దాన్ని దాటేసామనుకో ఇంకా అప్పుడు ఆజ్ఞాచక్రం అంటే. అందుకని అక్కడికి చేరేపటికి నీకు జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉండదు. హం క్షం కలిసిపోతాయి. అంతర్సుషుమ్నలో వేరుగా ఉండవాలి, రెండు కలిసిపోతాయి. బాహ్య సుషుమ్నలో ఉంటేనేమో వేరుగా ఉంటాయి, ఆంతర్ సుషుమ్నలో ఆజ్ఞాచక్రం రెండు ఉంటాయి. అక్కడ ఆజ్ఞాచక్రంలో బాహ్య సుషుమ్న ఉంటది, ఆంతర్ సుషుమ్న కూడా ఉంటది. రెండు అక్కడే ఉంటాయి. 3 అంటారు అనమాట. అందుకే ఇక్కడ ఆ భృకుటిలో 3 ఉండదు అప్పుడు. ఈ 2 కలిసి పనిచేస్తాయి. బాహ్య సుషుమ్నలో ఉన్నాడు అప్పుడు జీవుడు దేవుడు వేరైపోతాడు. అదే అంతర్ సుషుమ్నలో ఉన్నాడు అప్పుడు దేవుడు ఒకటైపోతాడు. అట్లా ద్వైత అనుభవం మొదలవుతుంది. ఇది యోగ మార్గం ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించడం. ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు పుండరీకాక్షుడు ఇప్పుడు తెలియబడతాడు. అక్కడ దాకా తెలియబడదు. ఇలా రావాలన్నమాట. వస్తే ఈ దక్షిణ నేత్రం నుంచి సుషుమ్నా నాడు ఇక్కడ కలుస్తుంది. సుషుమ్నా నాడు దక్షిణ నేత్రం నుంచి భృగుటికి కలుస్తుంది. అలాగే సుషుమ్నా నాడు ఒకటి బిందు మధ్యం బ్రహ్మరంధ్ర స్థానం. ఇంకొక శాఖ వెళ్ళి ఈ వెనకాలను వెనుపాములోకి చేరు. ఇట్లా 3 శాఖలుగా అంతర్సుషుమ్న చీలిపోయాం. అది వెనకాల కొండనాలుక వెనకాల కూడా దాని మూల తగిలి ఉండదు. అందుకని నువ్వు కేచరి ముద్రలో వెనక నాలుక వెనక్కి కొండనాలుకను పట్టుకునే ప్రయత్నం చేస్తావు. అందులో మనసు సులభంగా వశమైనట్టు కనపడతా ఉంటావు. కానీ ఎంతసేపు ఉంటావు ఉండలేవు. మామూలు కానీ మళ్ళీ మామూలే. సో కేచరి కంటే శాంభవే ఉత్తమం. అందుకని శాంభవి మనసుతో చేస్తాం, కేచరి భౌతికంగా ఇంద్రియాలతో చేస్తాం. ఇది తేడా. కానీ భూచరి మరీ కిందది. భూచరి అంటే కేవలం ఒక బంధమే, మూల బంధం ఒకటి, మిగిలిన పెంచి మహాబంధం చేయలేడు. కేచరికి వచ్చిన వాడు జాలంధర బంధం దాకా వేస్తాడు. ఒడ్డియాన జాలంధర బంధం దాకా వస్తాడు. కానీ మహాబంధం వేయలేదు, ఆ శక్తి ఉండదు. అయితే మహాబంధం సహజంగా ఎవడైతే వేయగలుగుతాడో వాడు శాంభవి. అందుకు శాంభవి ముద్ర విశేషం అని చెప్పి. అంటే ఆ బలం ఉండదు అనమాట. అట్లా చెప్పగానే టక గేట్లు పడిపోతా ఉంటాయి. ఏం దానికోసం బ్రహ్మ పొరపట్టుకునేంత పని ఉండదు. మరి అప్పుడు నీ మీద ప్రకృతి ప్రభావం పనిచేయదు కదా. అర్థమైందా? ఇప్పుడు మనం చండీ హోమం చేస్తున్నాం, ఒంటి మీద వస్త్రం తీసేసాం, ఎదురుకుండా కూర్చున్నాం, హోమం విపరీతంగా వచ్చేస్తున్నాం. చండీ హోమంలో 13 ఆహుతులు వేసినప్పుడు ఆ 13 సార్లు అమ్మవారు వస్తుంది. అమ్మవారు అగ్నిగుండంలో మనకి ప్రత్యక్షం అవుతుంది. అలా ప్రత్యక్షమై అలా రకరకాల రూపాలు అందులో కనబడదు. అగ్ని రూపం అగ్నిలోనే కనబడదు. అలా వచ్చినప్పుడు ఎవరైతే చేస్తున్నాడో వాడిలో ప్రవేశించేస్తుంది. ఆ సమయంలో ఆ 4 గంటలు అద్వైతానుభవాన్ని పొందుతాడు అనమాట. దివ్యత్వాన్ని పొందేస్తాడు. అదే ఆ చండీ హోమం విశేషం అంటే అర్థం. ఎప్పుడు పొందుతాడు? శాంభవిలో ఉంటే. మామూలుగా చూసి మామూలుగా చూస్తే ఏముందమ్మా, అక్కడే ఉంది. ఓకే, శాంభవిలో ఉండి ఎప్పుడైతే 4 గంటల సేపు చేస్తావో అప్పుడు 3 గంటలు దాటేటప్పటికి సిద్ధి దశ వచ్చేయటల్లా. యామం అంటే 3 గంటలు. 3 గంటలు దాటేటప్పటికి సిద్ధి దశలోకి వచ్చేస్తాడు. సహజమైపోయిన వాడికి గంటలతో లెక్కే ఉంది. కూర్చోగానే అలా అయిపోతాడు.
అట్లా ఎప్పుడైతే నువ్వు శాంభవిలో ఉండి చేస్తావో అప్పుడు ఏమైపోయింది, నీకు ఆ అధిష్టాన దైవానికి మధ్య అభేదం వచ్చేస్తుంది అంతే. అప్పుడు రెపపాటులో అక్కడ ఎన్నైనా సరే ఆ దివ్యత్వానికి లోబడిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న సకల ఈ స్థూలం అంతా దేనికి లోబడింది, ఆ దివ్యత్వం చేత కదా నడపబడేదంతా. ఆ దైవీ శక్తి లేకపోతే ఈ స్థూలం ఏం పంచి. ఉదాహరణ చెప్పు, మన అన్నం తిన్నాం, ఆ అన్నంలో శక్తి లేదు, నిర్వీర్యం అయిపోతుంది, బయట నుంచి సౌండ్ వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు, బలమైన ఆహారం తినవయ్యా, అరే రోజు తింటూనే ఉన్నానండి, పట్ట నిండా తింటున్నానండి. నువ్వు పట్ట నిండా తింటా ప్రధానం కాదురా, నేను అందులో కాస్త బలం ఉండేది తినవయ్యా. సో బలం కళ్ళం కనబడుతుంది ఇప్పుడు, అది అంతర్నిహితంగా. అట్లాగే యోగి జ్ఞానిలో ఉన్న బలం లోపల ఉంటుందా బయట ఉంటుందా, అంతర్నిహితంగా. ఎప్పుడు తెలుస్తుంది అది ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం వాడాలి, అప్పుడు ఆ దైవశక్తిని వాడాలి. మరి అప్పుడు ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు అనమాట దాన్ని. అలా ఆ దైవశక్తిని ప్రేరేపించగలిగే స్థాయికి ఎదగలగాలి, అది హంసతత్వం. మొదట్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు దైవాన్ని ఆరాధించే దశలో ఉన్నాడు. నిదానంగా ఏమైపోయింది, చైతన్యం స్వాధీనం అయిపోయింది. మొదట్లో చైతన్యాన్ని తెలుసుకునే దశలో తర్వాత నిరంతరంగా సహజ సమాధి నిష్ఠుడై ఉండి నిరంతరాయంగా శాంభవిగా అవతల ఉంటాడు. ఇప్పుడు శాంభవి కూడా అతనికి అవసరం లేదు, ఆ ముద్రతో కూడా అతనికి పనిలే. ఎందుకని సహజమైపోయిందిగా. మళ్ళీ లెక్కలు చదువుతాడా, లెక్కలు చేయడం వచ్చేసిన వాడు ఎక్కలు చదువుకోవడం ఎందుకు, అట్లా అయిపోతాడు అన్నమాట. అట్లా అయిపోయాడు రెపపాట్లు అనుకోగానే టక 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 గేట్లు పడిపోతా ఉంటే గేట్లు తెరిచిపోతాడు. అప్పుడేమైపోయాడు, అక్కడ ఉంటాడు ఇక అంతే. ఆజ్ఞా నుంచి బ్రహ్మరంధ్రం మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. దానికి ద్వాదశాంతం అని పేరు, 12 అంగుళాల దూరం ఉంటుంది అన్నమాట. ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం ఇది 12 అంగుళాల దూరం ఉంటుంది. ఈ 12 అంగుళాలు ఈ ప్రయాణం, ఈ పరిణామం పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు సహజంగా శాంభవిలో ఉంటావు, అది శాంభవి అంటే. అట్లా ఎవడైతే అలా ఉంటాడో, అందుకని రామకృష్ణ పరమహంస చరిత్ర చదివితే ఏమనిపిస్తుంది, అమ్మ కనపడింది, అమ్మ కనపడింది, అమ్మ ఎలా కనపడింది మరి, శాంభవి సహజంగా శాంభవిలో ఉన్నాడు. ఆజ్ఞాచక్రం సహజంగా ఉన్నాడు, అమ్మ కనబడతా ఉంటది అప్పుడు, సహజం అప్పుడు. అదేం ఊహ కాదు, అది స్వానుభవం. నిదానంగా నాకు అమ్మకి భేదం లేదు, తన మీదే వేసుకుంటాడు. ఎందుకని అదంతా విశేషం, అదంతా నువ్వు కూడా అనుభవించవచ్చు. ఆ పరమహంస స్థితికి చేరేటప్పటికి నీకు ఆ పరమాత్మకి భేదం లేదనే స్థితికి వచ్చేస్తాడు. సహస్రారం చక్ర మధ్యస్థానంలోకి వచ్చేసేటప్పటికి ఆ పరమాత్మకి తనకి భేదం లేదు, ఎప్పుడు అక్కడే ఉంటాడు. కానీ అది ద్వాదశాంతం కాదు, బ్రహ్మరంధ్ర స్థానం చేరితే గాని ఆ ద్వాదశాంతం పూర్తవుతుంది. అది సద్గురువు కృప అంటే. ఈ ద్వాదశాంతమే సద్గురువు కృప. ఇది ఎవరికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా దాటలేదు, అసాధ్యం. అడుగడుగున సహాయం చేయాలన్నమాట, ప్రతి అడుగుకి ప్రతి అంగుళానికి సహాయం చేయాల్సి, నెట్టేస్తా ఉండాలి ఎక్కడికక్కడ. లేకపోతే అక్కడ అంతా సమిష్టికి సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు పనిచేస్తాయి. ఇక్కడేమో కిందంతా వ్యష్టికి సంబంధించిన, అనాహతం దాటిన దగ్గర నుంచి అంతా సమిష్టి. అక్కడంతా ఎవరెవరో వచ్చిపోతా ఉంటారు, ఎవరెవరో ఏదో జరిగిపోతా ఉంటారు. నువ్వు పిలవకుండానే అనేక రకాల బోర్డు మంది వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అంతా సమిష్టి అనమాట. కానీ మరి మానవులకు మరి అనుభవం లేదుగా. మరి ఈ భూమండలం మీద ఎంతో మంది అశరీరులు ఉన్నారు. ఎవరెవరున్నారు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, సిద్ధులు, చారణులు, మునులు, మహర్షులు, సద్గురువుల అవతారులు, వీళ్ళందరూ అశరీరులే. మరి వీళ్ళందరూ నీకు ఎప్పుడు కనబడతారు, ఎప్పుడు అనుభూతం అవుతాడు, అనాహతం దాటిన తర్వాత నుంచి వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క అనుసరణ. అప్పుడు నీకు ఎవరెవరు పనిచేస్తే నువ్వు తరిస్తావో వాళ్ళందరూ వస్తారు. నీ ప్రమేయం ఉండదు అప్పుడు. ఎప్పుడు నువ్వు అంతర్సుషుమ్నలో ఉంటే, బాహ్య ఇడా పింగళ సుషుమ్నలలో ప్రాణాయామ ఏకశాస దేహశాస పడేవాడికి తెలివి ఉండదు, ఈ అనుభవం ఉండదు. ఇట్లా ముందు దేవతలు,
ఆ తర్వాత మహానుభావులు, మహర్షులు, సద్గురువులు, అవతారు, ఇట్లా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పరిణామం చెంది ఒక మహానుభావుడు ఒక విశ్వ సద్గురువును ఆశ్రయిస్తాడు. ఆ విశ్వ సద్గురువును ఆశ్రయిస్తే అతడు ఈ ద్వాదశాంతాన్ని పూర్తి చేసేస్తాడు. బ్రహ్మరంధ్ర స్థానం చేసేస్తాడు. ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడేమో ఆత్మానుభవాన్ని పొందుతాడు, సహస్రారంలోకి వచ్చేప్పటికి బ్రహ్మానుభవాన్ని పొందుతాడు, బ్రహ్మరంధ్ర స్థానానికి చేరేపటికి పరబ్రహ్మం అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. అప్పుడేమైపోయాడు? జీవన్ముక్తుడై ఇదే శరీరంలోనే ఉంటాడు, కానీ కురిడికాయలాగా అయిపోతాడు. లోపల నీళ్లు ఎగిరిపోతాయి, ఎండిపోతుంది కొబ్బరి, ఇట్లా ఇట్లా ఊపితే శబ్దం వస్తా. పైన పెంకుకు దెబ్బ తగిలింది అనుకో, లోపల ఏమవుతుంది? అట్లా శాంతం విడిపోతాడు. ఎప్పుడైతే విడిపోయాడో అప్పుడు పూర్ణాహుతికి అధికారిత్వం. అందుకని ఎండుకాయలే పూర్ణాహుతిలో వేస్తాడు. ప్రతీకాత్మక బోధిస్తున్నాడు నీకు, ఒరే అట తయారవరా నాయన, తయారైతే అప్పుడు నీకు అచలం. ఇప్పుడు ఇక్కడి నుంచి అచలం అనమాట, ఇక్కడ ఎత్తుకుంటారు అచలం. అంటే ఎవడైతే జీవన్ముక్తుడై పరబ్రహ్మమన నిర్ణయం దాకా సూచన చేయబడ్డాడో వాడు బ్రహ్మరంధ్రంలో ఉన్న బిందు మధ్య స్థానంలో ఉన్న పరమాత్మ స్థానంలో నిలకడ కలిగి ఉన్నాడో, ఎవడికైతే హంస కిందకి దిగి రాకుండా ఉన్నదో, పరమహంస ఉన్నాడో, వాడికి పరాత్పరాన్ని సూచిస్తుంది. ఆ పరాత్పరం అచలం కదా, అది కదలదు, ఎప్పుడూ కదలదు. ఎందుకని అనంత విశ్వం అంతా కదులుతుంది. అచలం అనేది కదలదు, కదిలేదంతా అనంత విశ్వం. విశ్వానికి కూడా అనంత లక్షణమే ఉంది, కానీ అది అనంతం కాదు, అది ఆవరణ సహితం. మరి దాని అవతల ఉన్న బయలు పరబాహ్యం, అది ఆవరణ రహితం, దానికి ఆవరణ లేదు. అంతే, ఆ ఒక్కటే తేడా దీనికి. దీనికి ఆవరణ ఉండడం వల్ల ఏమవుతుంది? నిరంతరాయంగా వ్యాపిస్తూ ఉంటుంది, సంకోచిస్తుంది, వ్యాపిస్తూ ఉంటుంది, సంకోచిస్తుంది. ఈ వ్యాకోచ సంకోచాలకు గురవుతూ ఉంటుంది విశ్వం. మరి అదే పరబాహ్యమో ములుగురిచ సందులేక అంతటా కదిలే స్థానమే లేదు. ఓరకుంది, పుట్టించదు, గిట్టించదు. విశ్వము పుట్టిస్తుంది, గిట్టిస్తుంది, కదులుతుంది, కదిలిస్తుంది. సో ఇవన్నీ విశ్వం లోపల. మరి దాని అవతల ఏం లేదు. ఇది సూచిస్తారు. సూచిస్తే మరి అక్కడ దాకా అనుభవం వచ్చిన వాడికి ఏమైపోయింది? రేపు పాటలో ఇటు నుంచి అటు అయిపోతాడు. ఇప్పుడు జన్మరాజు పరమహంస స్థితికి వచ్చేప్పటికి జీవన్ముక్తి. సో కాబట్టి హంసతత్వాన్ని ఎరిగి మానవులందరూ కూడా పరమహంసలై జీవించాలి. అది జ్ఞాన మార్గం యొక్క లక్ష్యం. అప్పుడేమైంది? కైవల్యానికి అధికారిత్వం. మరి కైవల్యం కావాలంటారు, మరి జీవన్ముక్తులుగా జీవిస్తున్నారా? మరి అధికారిత్వం లేకుండా ఎవరు పంపిస్తారు? అక్కడ ఇదేం ఎత్తుకెళ్ళి పడేసేది కాదుగా, అంతేనా కాదు? అలా ఉండటం రావాలి. చూడు, మూలాధారం దగ్గర మనం ఎదగమంటేనే ఎవరు అసలు దాటలేదు. ఎందుకని? క్రియాశక్తి బలంగా ఉంటుంది మూలాధారం. ఆ మధ్యలో ప్రతి చక్రానికి మధ్యలో ఆ శక్తి స్వరూపాలు. మూలాధారానికి స్వాధిష్టానానికి మంచి క్రియాశక్తి బలంగా పనిచేస్తారు. స్వాధిష్టాన మణిపూరకాల మధ్య ఇచ్ఛాశక్తి, అదే మణిపూరకం అనాహతం మధ్యలో జ్ఞానశక్తి. అట్లా మధ్యలో ఉన్న ప్రాంతం అంతా ఆ శక్తి యొక్క ప్రభావం బలంగా. అనాహతం విశుద్ధ మధ్యలో ఆదిశక్తి. అదే అక్కడి నుంచి ఆజ్ఞాచక్రానికి వచ్చేసి పరాశక్తి, ఇక్కడి నుంచి అంతా పరాశక్తి. సో ఇట్లా అనమాట. అందుకని పక్కన బ్రహ్మల్ని కూడా చెప్తారు పంచశక్తులతో పాటు. అందుకని మూలాధారం బ్రహ్మగ్రంథి, అక్కడ ఆ మధ్యలో బ్రహ్మగ్రంథి, ఆ పైది విష్ణు గ్రంథి, ఆ పైది రుద్రగ్రంథి, ఆ పైది మహేశ్వరు, ఆ పైది సదాశివుడు. అందుకని ఆజ్ఞాచక్రానికి వచ్చేసేటప్పటికి సహస్రారంలోకి వచ్చేసేపటికి సదాశివుడు. వాడి శివస్థితి పోదు. ఎందుకు సదాశివుడు? వాడు ఎప్పుడు శివుడేరా. వాడి మీద కర్మ ప్రభావం లేదు, కాల ప్రభావం లేదు. కాలచక్రానికి అధిష్టానంగా ఉన్నాడు కాబట్టి ఆయన సదాశివుడు. మరి బ్రహ్మరంధ్రానికి చేరితే పరశివుడు. అందుకని పరమేశ్వరుడు అంటున్నాం, పరశివం. అందుకని అచలం అంతా పరశివం అంట. అర్థమైంది? అదే అద్వైతానికి వచ్చావు జీవన్ముక్తి సదాశివుడు. కొంచెం కిందకి దిగావు మహేశ్వరుడు, ఆదిశక్తి కంఠస్థానంలో పట్టుకో.
ఇంకా కిందకి దిగావు అప్పుడు రుద్రుడు, అనాహతం రుద్రుడు. ఇంకా కిందకి దిగావు ఇక వ్యవహారం విష్ణు, సమిష్టి వ్యవహారం పెరిగిపోతుంది. అందుకని స్వాధిష్ట మణిపూరక అనాహతాల మధ్యలో ఉన్నవాడికి విపరీతమైనటువంటి వ్యాసంగా ఉండాలి, బహిర్ముఖ వ్యాసం. ఆ పరిణామం అందుకే నీకు తెలుసుకుంటారని చెప్తున్నాయి. ఎందుకు బహిర్ముఖ వ్యాసంగం వస్తుంది అంటే ఇట్టా వస్తుంది అది అధిగమించాలి. అనాహతం దాటేవనుకో అదంతా ఉండదు, ఇక లోపల ఉండే అప్పుడు అంతా అంతర్ముఖం. అంటే స్వాధిష్టానం మధ్య నుంచి మణిపూరకం మధ్యలో ఉన్నాడు అనుకో చాలా శక్తివంతంగా ఉండడం. సృష్టిలో ఏదైనా చేస్తానండి, కొంతమంది ఏదైనా చేస్తాను నేను చెప్పండి ఎక్కడ మీద కూడా అంటే స్వాధిష్టాన మణిపూరకాల మధ్యలో. అదే మణిపూరకానికి అనాహతం మధ్యలో ఉంటాడు. అప్పుడు అక్కడ నేను ఇక్కడ ఆస్ట్రేలియా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అంటార్కిటికా వెళ్ళాలి, భూమండలం గిరగిరా తిరిగి వచ్చేయాలి. ఇదంతా వస్తుంది అన్నమాట. ఈ బహిర్ముఖ సమిష్టి వ్యాసంగం అంతా వస్తుంది, దాంట్లో పడుతుంది అన్నమాట. అదే మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానం మధ్యలో తాను బలంగా ఉంటాడు. నేను డజన్ గారులు తినగలను తెలుసా, కొడితే రాయి పిండి అయిపోతుంది తెలుసా. ఎక్కడి నుంచి వచ్చింది మరి? మూలాధారం నుంచి స్వాధిష్టానం మధ్యలో ఉంటుంది. 100 కిలోమీటర్లు పరిగెట్టగలను తెలుసా? తెలివి ఎక్కడ పనిచేస్తుంది ఇప్పుడు? మూలాధారం స్వాధిష్టానం అంతే. 100 కిలోమీటర్లు పరిగెట్టగలను అన్నవాడిని కదలకుండా 3 గంటలు కూర్చో, 3 నిమిషాలు అయిపోయి. ఎందుకని? శక్తి యొక్క ప్రచోదనం ఆ స్థాయిలోనే ఉంది, క్రియాశక్తిలో పనిచేస్తుంది. కాబట్టి క్రియాశక్తి విశేషాలే కనబడతాయి జీవితం అంతా. అందుకని ఆయన జీవితం అలా గురువు గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏమంటారు? ఆయన ఎలా ఉన్నారు అంటారు. ఎలా ఉన్నారంటే అర్థం ఏంటి? ఎక్కడున్నావని అర్థం. అయినా క్రియాశక్తిలో ఉన్నావా, ఇచ్ఛాశక్తిలో ఉన్నావా, జ్ఞానశక్తి దాకా వచ్చావా, ఆదిశక్తి దాకా వచ్చావా, పరాశక్తి స్థితిలోకి వచ్చావా? ఏ శక్తి చాలన క్రియలో ఉన్నావు, ఏ శక్తిని అధిగమించావు, ఏ గ్రంథులు విడిపోయినాయి, గ్రంథిత్రయం పోయిందా లేదా? అంత లోతైన ప్రశ్న ఇది. అంటే అలా చూస్తాడు నిన్ను, ఆ లోతైన చూపుతో చూస్తాడు. అది లో చూపు. ఎందుకని ఆయన ఎప్పుడు అంతరసుషున్నాఖ్యమునందు ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో బిందు మధ్యంలో ఉన్న పరమాత్మకు అతీతంగా ఉంటాడు. అక్కడి నుంచి చూస్తాడు. ఓ వచ్చిన వాడు ఏ స్థితిలో ఉన్నాడు. అందుకని గురువు దగ్గర ఏమవుతుంది? ఎవరైనా సాధకుడు వచ్చాడు అనుకోండి, వాడు సాధన ఇతనిలో ప్రతిబింబిస్తుంది. ఎందుకని ఈయనకే లేదుగా, ఈయన ఖాళీ కదా, మనకేం వ్యవహారం లేదు, ఏ శక్తి ప్రభావం ఉండదు, ఏ గ్రంథిత్రయం లేదు, ఏ కర్తవ్యం కూడా లేదు. శూన్యంగా అట్లా నిస్సంకల్పంగా ఓరకొంటాడు. ఎవరు వస్తారనుకోండి, ఇక్కడ కూర్చుంటాడు అనుకోండి, అలా చూస్తాడు. అలా చూడగానే వాడిలో ఉన్న చైతన్యం, వాడిలో ఉన్న సాధనా ప్రభావం వీళ్ళు పనిచేసి వీడిని మాట్లాడిస్తుంది అన్నమాట. ఎందుకని మరి వాడిని వాడు తెలుసుకోవాలంటే ఒక అర్థం కావాలిగా. అట్లా ఈ గురువు అట్లా అర్థంలాగా ఉపయోగపడతాడు. ఊరే నువ్వు ఇక్కడ ఉన్నావురా నాయన, ఇలా ఉన్నావురా నాయన, దాటాలరా బాబు, నువ్వు అక్కడికి వెళ్ళాలిరా నాయన, నీ లక్ష్యం అదిరా బాబు అని వాడి పద్ధతిలో చెప్తాడు. అంటే మరి పొద్దున వచ్చినప్పుడు అట్లా చెప్పలేదు కదండి, వేరే వాళ్ళు వస్తే వాడి పని అది. వాడి మార్గంలో వాడికి చెప్తాడు, వీడి మార్గంలో వీడికి చెప్తాడు. మరి తరించిన వాడికి అన్ని ఒకటేగా. కొండ మీద గర్భగుడిలో ఉన్న దేవుడికి కింద నుంచి నువ్వు నడిచి వస్తే ఏమిటి, రైల్లో వస్తే ఏమిటి, బస్సులో వస్తే ఏమిటి, ఎగిరి విమానంలో వస్తే ఏమిటి, దానికి తేడా ఉందా? అట్లా ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు పరమహంసవై జీవన్ముక్తుడవై సహజంగా పరబ్రహ్మం అనే నిర్ణయంలో ఉండాలి. ఇంత పరిణామం ఒక మానవోపాధితోనే సాధ్యం కదా. అప్పుడు మీరు నువ్వు హకారం సకారం రెండింటిని తెగొట్టేసి, ఈ జీవాత్మ లేదు, ఆ పరమాత్మ బిందు మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు ఇక తర్వాత ఏం చేశాడుగా, ఆ బిందువుని కూడా నిరసించి బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితం అని శ్రీ విద్య చెప్తుంది. 33 కోట్ల దేవతలు ఎక్కడ బిందు మధ్యలోనే ఉన్నారు. అక్కడి నుంచే నవావరణలోకి దిగి వచ్చారు. మరి మనలో కూడా బిందు స్థానం ఎక్కడుందో నీకు తెలియబడాలిగా. అది బ్రహ్మరంధ్ర మధ్యలో ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే నువ్వు నిలకడ కలిగి ఉన్నావు, అప్పుడు ఈ శరీరం ఏమైపోయింది? అదే శ్రీచక్రం. అప్పుడు ఈ శరీరం కాదు, అది సజీవ శ్రీచక్రం. ఈ స్థితికి చేరిన వాళ్ళని మరి ఇప్పుడు ఆ శరీరం ఏం చేయాలి?
వారి శరీరంలోంచి బ్రహ్మాండైక్యం చెందినా కూడా అది సజీవ శ్రీచక్రం. అందుకని అలాంటి వాళ్ళందరికీ బ్రహ్మాండం అధిష్టానం కడతారు. అధిష్టానం పెట్టి దాని మీద శివలింగం పెట్టి అర్చన చేస్తారు. ఎందుకని చేరిపోయాడు, జీవన్ముక్తుడు అయిపోయాడు, పరబ్రహ్మస్థితికి చేరిపోయాడు, జన్మరాహిత్య స్థితికి చేరిపోయాడు. మరల వాళ్ళకి శరీరం ఏ కాలంలోనూ రాదు. అంటే శరీరం 2 పద్ధతుల్లో వస్తుంది. ఒకటి కర్మ వల్ల వస్తుంది, 2 కాలం వల్ల వస్తుంది. 2 చక్రాలు. కాలచక్రం, కర్మచక్రం. మానవుడు ఈ రెండింటిలోంచి విడిపడాలి. జ్ఞానంతో విడిపడగలదు. ఎందుకు? జ్ఞానాదేవత కైవల్యం అంటే ఈ 2 చక్రాల నుంచి నేను దాటిస్తుంది. కాబట్టి కర్మచక్రం అంటే కాలచక్రం అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆ 3 కాలచక్రంలో ఉన్నాయి. అంతే కదా. కాలం దేని బట్టి నిర్ణయం అవుతుంది? వాటి వల్ల. అదే నీకు కర్మత్రయం ఏంటి? ప్రారంధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. కర్మత్రయం చేత నడపబడేదేమో కర్మచక్రం, మండలత్రయం చేత నడపబడేదేమో కాలచక్రం. సూర్యమండలం, అగ్నిమండలం, చంద్రం. అందుకని ఈశ్వరుడు కళ్ళు ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు అంటే. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడికి తెలియకుండా ఏదైనా చేసి చూద్దాం, ఎట్లా చేస్తాం? అసలు అగ్ని ఎప్పుడు ఉంటాడు కదా, సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడమ్మా. మనం ఆపోజిట్కి తిరిగాం కానీ సూర్యుడు ఎక్కడికి పోడమ్మా. కాబట్టి ఈశ్వరుడు సదాశివుడు కదా, ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి అదే భూపురంలో మూలాధార చక్రం దగ్గర ఉన్నాడమ్మా. ఏమంటాడు? నేను ఎవరికి తెలియకుండా చేశాను తెలుసా, ఎన్నో రహస్యాలు మూట కట్ట మూలాధారం. మరి అదే స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి అర్థమైపోయింది. మెట్టి ఎక్కేటప్పటికే ఓ ఈశ్వరుడి దగ్గర మనం ఏం దాయలేమురా నాయన అని అర్థమైంది. అదే మణిపూరకానికి వస్తాడు. వచ్చేటప్పటికి ఇంకా రహస్యాలు దాచుకోలేడు, ఇంకా అసలు లోపల ఏమి ముడుచుకోలేడు. టకా 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 చెప్పేస్తా ఉంటాడు. వాడికి వీడిగానే చెప్తే ప్రమాదం రా బాబు, రేడియోలో చెప్పినట్టే. అందుకని అంటే వాడు దాచుకోలేడు, అంతే వాడికి. అంతే అలా వస్తేనే వాడు ఎదుగుతాడు. ఇట్లా మానవ జీవిత పరిణామం ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క దళం మీద పనిచేస్తూ మరి చైతన్యం నిన్ను నడిపిస్తా ఉంటుంది. మనం చూడండి, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్షణం ఇట్లా పనిచేస్తాడు. ఆ జన్మంతా ఆ స్వభావమే వాడి. ఎందుకని సాధన లేదుగా. మరి ఇదంతా నాలో ఉన్నటువంటి చైతన్యం ప్రభావం రా. ఈ ప్రాణ మనస్సులు నేను స్వాధీనపరుచుకుని నేను చైతన్య స్థితిలో కనుక అట్లా మేల్కొన్న వాడినైతే, హంసతత్వాన్ని ఎరిగిన వాడనైతే, అప్పుడు ఈ తోమని పోగొట్టుకుంటావుగా. ఆ తత్తు ఒకటే మిగులుతుందా? తత్తు బ్రహ్మము కదా, తోము జీవుడు కదా. మరి తత్తు అనేటువంటి బ్రహ్మ పదార్థం బ్రహ్మపదంలో స్థిరంగా నిలకడ చేసి ఉన్నాడు అమ్మ. అప్పుడు ప్రాణ మనస్సులతో పని లేదు కదా. అర్థమైందా? అప్పుడు వాడికి ఏమైందంటే వాడికి ఏం అవ్వదు. వాడికి అర్థమైందా? ఎవరెవరో వస్తారు, ఏదేదో చేస్తారు. వాడు అనేక సాంప్రదాయాలు వాడిని ఆశ్రయిస్తారు, కానీ వాడికి ఏమవ్వదు. ఎందుకని? ఉన్నది బ్రహ్మం వాడికి. వాడికి కాపాలికలు వచ్చినా ఉన్నది బ్రహ్మమే, అద్వైతులు వచ్చినా ఉన్నది బ్రహ్మమే. కాదండి ద్వైతులు వచ్చారు, వాడింకా ఉన్నది బ్రహ్మం. స్థాయి భేదమే కదమ్మా. పరిణామంలో స్థాయి భేదం ఇదంతా. ప్రతి వాళ్ళు ఆ హంసతత్వాన్ని ఎరగడం కోసం చేసే ప్రయత్నం. జీవుడు వేరు దేవుడు వేరు అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు ఒకడు. జీవుడు దేవుడు ఒకడే అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు మరొకడు. ఆ జీవుడు దేవుడు ప్రపంచం కూడా ఒకటే అనుకుంటున్నవాడు మరొకడు. ఒరే ఇన్ని లేవురా బాబు, ఉన్నది బ్రహ్మం అంటున్నవాడు ఒక్కడు. అంతేనా కాదా? ఇవన్నీ అనుభవ నిర్ణయాలే తప్ప వాస్తవానికి సిద్ధాంత భేదాలా కావు కదా. కానీ మరి మనం సిద్ధాంత రాద్ధాంతాల మధ్య జీవితం గడిచిపోతుంది కదా, ప్రయోజనం ఏముంది? కాబట్టి బహిర్ముఖంలో ఉన్నవాడికి ఈ తగాదాలన్నీ. ఎవడైతే ఇట్లా లోపలికి అంతర్ముఖంలో తిరిగి సహజంగా శాంభవిక అవతల ఉంటాడు అనుకో, వాడికి ఏ సిద్ధాంతం చెప్తాడు? ద్వైతమా? అద్వైతమా? వీటితో అసలు వాడికి పని ఏంటి? అసలు వాడితో పని లేదు కదా. వాడు అది అయ్యే ఉన్నాడు కదా. వాడు ఏమన్నాడు? నేను అది అయ్యే ఉన్నాను రా బాబు. నువ్వేం చెప్తే ఏమంటాడు? నేను అవన్నీ చూసి వచ్చానండి, అదంతా అయ్యే ఉన్నాను. మళ్ళా చదువు అవసరం లేదురా బాబు, నువ్వు అడుగునాను, నీకేం కావాలంటే అది చెప్తా అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి
ఫలానా ఉపనిషత్తులో ఫలానా 3వ లైన్లో ఏముందో చెప్తావు చెప్పవా అన్నావు, వాడేమంటాడు నాకేం అవసరం, ఫలానా ఉపనిషత్తులో ఫలానా పేజీలో ఫలానా 3వ లైన్ అది సాధన దశలో అవసరం కానీ సిద్ధి దశలో నాకేం పని అయినా. సరే నువ్వు చదివావు కదా, నీకేం అర్థమైందో నువ్వు చెప్పండి. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చదివావు కదా బాగా, దానికి ఏం అర్థమైంది, నాకేం అర్థమైందో చెప్తాడు అని వాడు సిద్ధి దశలో నుంచి చెప్తాడు. వీడు ఎక్కడ చెప్తాడు, సాధన దశలో నుంచి. ఇక్కడ చెప్తే వాచ్యార్థంగా ఉంటాడు, వాడేమో లక్ష్యార్థంగా అనుభవార్థంగా చెప్తాడు. ఆ లక్ష్యార్థం అనుభవార్థం బోధించాలంటే స్వానుభవం ఉండాలి, లేకపోతే బోధించలేడు. బోధించడం ఒక ఎత్తు అయితే తాను తరించడం రెండో ఎత్తు. ముందు తాను తరించాలి, అనుభవం ఉండాలిగా. ఇదంతా అనుభవం లేని వాళ్ళు మళ్ళీ దాన్ని అధిగమించాలి. అధిగమించి ఆ అధిగమించిన స్థితిలో సహజం అయిపోయింది. అప్పుడు వాడికి అవస్థాత్రయం ఉందా, మెలకువ నిద్ర. చూడడానికి నీతో పాటు పడుకున్నట్టే కనపడతాడు, నీతో పాటు లేచినట్టే కనపడతాడు, నీతో పాటు తిన్నట్టే కనపడతాడు, నీతో పాటు వ్యవహరించినట్టే. కానీ లోపల ఉన్నవాడు ఏమైపోయాడు, వాడు ఆల్రెడీ చేరిపోయాడు, గమ్యం చేరిపోయాడు. వాడు కిందకి దిగిరాడు, వాడు ఎప్పుడు అక్కడ. అందుకని వాడు రేపపాటులో నువ్వు సమాధినిష్ట కావాలనుకో, వాడు ఎంతసేపట్లో ఉంటాడు, చిటికలో పరమహంస అంటారన్నమాట. రేపపాటులో పరమహంస అవుతాడు. మరి అదే నువ్వు పరమహంస స్థితిని మరి క్రమ మార్గంలో కింద నుంచి రావాలమ్మా, అప్పుడు ఎంత టైం పడుతుంది, 12 జన్మలు పడుతుంది. 12 జన్మలు పడుతుంది అంటే 6 చక్రాలు కదా. ఒక జన్మలో చుట్టూ తిరిగి వస్తా ఉంటాడు, ఒక జన్మలో మధ్యస్థానంలో, ఒక జన్మలో చుట్టూ తిరిగి వస్తాడు, ఒక జన్మలో మధ్యలో స్థిరంగా నిలకడ చెందితే కానీ నీకు పైకి ప్రమోషన్ రాదు. మూలాధారం నుంచి బయటపడాలి, మూలాధారాల చుట్టూ తిరిగి రావు. బయట చాలా పిలుస్తూ ఉంటాయి, నాకు అవసరం లేదనాలి అనగలిగి మధ్యస్థానంలో సుషుమ్న నాడిలో స్థిరంగా నిలకడ కలిగి ఉండాలి. పైన ఉన్నటువంటి మహానుభావుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఏమంటే నాకు సహాయం చేయండి సహాయం చేయండి అని అందరు అడుగుతా ఉంటాడు. ఎప్పుడు చేస్తాడు సహాయం, స్థిరంగా మధ్యస్థానంలో ఉండాలన్నమాట. అంతర సుషుమ్నలో నిలకడ కలిగి ఉంటేనే నేను పైకి లేవనెత్తడానికి వీలవు. నువ్వు బయటికి వెళ్ళిపోయావమ్మా, అప్పుడు లేవనెత్తలే. మరి నువ్వు ఎక్కడెక్కడో ఎట్ట లేవనెత్తి, నేను బిజీగా ఉన్నాను, సరే మంచిది, ఈసారి ఇంకోసారి చూద్దాం, మేము చేసేది ఏం లేదుగా. కాబట్టి సద్గురు సహాయం అందుకోవాలంటే ఎప్పుడు నువ్వు అంతర సుషుమ్నలోనే నిలకడ చెంది ఉండాలి. ఆ చక్రాలలో ఆ దళాల మీద విహరించేటటువంటి ప్రవృత్తి మార్గాన్ని వడనాడాలి. ఎంత లోతైన విషయం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకాలైనటువంటి ఉద్వేగాలు కలగటం. మరి ఆ ఉద్వేగాలు ఎక్కడి నుంచి కలుగు, ఈ హంస ఆయా దళాలలో విహరించడం వల్ల కలుగు. ఏమిటంటే మనం అన్ని చక్రాలు ఇంకా వికసించవు, అప్పుడే ఇట్లా ముడుచుకొని ఉంటాయి. ఎప్పుడైతే నీకు ఈ సాధన వస్తుందో అప్పుడు ఏమైంది, అలా విడుచుకుంది. దానికి ఉదాహరణ చెప్తారు. ఎట్లా సూర్యోదయానికి ఒక పొలం దగ్గర తీస్తారు, తామర పూలని ఎట్లా ఉంటాయి చూపిస్తారు. సూర్యోదయాత్ పూర్వం ఉషోదయం కాలంలో చూపిస్తారు. సూర్యుడు ఇంకా రాడప్పుడే, కొద్దిగా వెలుగు తెల్లవారు చూడండి ఇట్లా ఉంటాయి. అలా సూర్యుడు బింబ దర్శనం అవగానే టింగ తెలుస్తుంది. అట్లా అనమాట. సో నువ్వు అట్లా అంతఃసుషుమ్నలో నిలకడగా కలిగి ఉండి పైకి ఊర్ధ్వం మీద దృష్టి పెడతాడు అన్నమాట. కిందకి పెట్టకూడదు, అధోముఖం మీద దృష్టి పెట్టకూడదు. అలా ఊర్ధ్వం పైన దృష్టి పెట్టగానే ఆ పైనుంచి పరమాత్మ యొక్క బింబ ప్రసరణ, ఆ ప్రకాశ ప్రసరణ జరుగుతుంది. వెంటనే ఇలా విడుచుకుంటుంది. తక్కువ వీడికి ప్రమోషన్ వస్తుంది, అయిపోయింది, దాటేసి పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ వింతలు విశేషాలు చూడండి. మణిద్వీప వర్ణన ఎంత అందంగా కనబడుతుంది. అంత మాయ కదా, అంత మాయ కదమ్మా. ఆవిడ శివ జ్ఞాన ప్రదాయిని కదా. మరి ఆవిడ ఏం అడగాలి, నువ్వు అడగాలి. కానీ ఏం అడుగుతున్నావు, ధనలక్ష్మిని పట్టరా, ధాన్యలక్ష్మిని పట్టరా, అది పట్టరా, ఇది పట్టరా, అష్టలక్ష్ములు అందరినీ అడిగావు. మరి అప్పుడేమయ్యావు, మణిపూరకంలో ఉంటారు వాళ్ళంతా, ఆ దళాల మీద విహరిస్తూ ఉంటారు. ఎప్పుడో నీకు విసుగు వస్తుంది. విసుగు వచ్చినప్పుడు ఏంటమ్మా అంట, నువ్వే కదరా అడిగావు, నేను ఇస్తానన్నా,
నేనే నీకు ఇస్తానలేదుగా. నేను నా పని ఏంటి శివజ్ఞాన ప్రదాయం. కానీ నువ్వేం చేసావు, ఏది లేవో అవన్నీ అడుగుతున్నావు. అంతేగాని శివజ్ఞానం అడగలేదు. ఈ జన్మలో రూపం లేదండి, నాకు రూపం కాదు. ఈ జన్మలో బలం లేదండి, నాకు బలం కాదు. ఈ జన్మలో విద్య లేదండి, నాకు విద్య లేదు. ఈ జన్మలో ధనం లేదండి, ధనం కాదు. ఈ జన్మలో శక్తి లేదండి, శక్తి కాదు. ఈ జన్మలో ధైర్యం లేదండి, భయం. చూడండి చాలా మంది అనేక రకాల భయం. అప్పుడు మరి పరమాత్మని ఏం వేడుకుంటా ఉంటాడు, ధైర్యం భయం పోవాలని. అంతే. ఇట్లా నువ్వు అన్ని ఏమి లేవో అవే అడుగుతా ఉంటావు. మరి అవన్నీ మరి బయటికి వెళ్ళి తిరిగి రావడం కదా. మరి నేను పరమహంసం చేయడం వీలవుతుంది, అవుతుంది కదా. మరి ఇట్లా మరి మనం నిష్కామ నుంచి నిర్విషయం అవ్వాలి, నిర్విషయం నుంచి నిర్వాణం అవ్వాలి, నిర్వాణం నుంచి నివృత్తి అవ్వాలి, నివృత్తి నుంచి అప్పుడు నీకు ఆత్మజ్ఞానం. మరి పరిణామం అంతా పూర్తవ్వదు. మరి నివృత్తి అనేది తెచ్చి ఊరికే మాట్లాడేస్తారు అంతా. నివృత్తి అంటే అర్థం ఇది, ఎంత లోతైనటువంటి అనుభవం ఉంటుంది. ఒకసారి నివృత్తి మార్గంలో తిరిగిన వాడు మళ్ళీ ప్రవృత్తి మార్గంలో తిప్పడం వీలు కాదు. ఎట్లా అంటే ఒకసారి వృద్ధాప్యం వచ్చింది, మళ్ళీ బాలుని చేయమని రివర్స్. అలాగే ఒక్కసారి జ్ఞాన మార్గంలో నివృత్తి మార్గంలోకి తిప్పేశాను. ఇంకా నేను ప్రవృత్తి మార్గంలో తిప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకని నీకు ఈశ్వరుడికి అప్పచెప్పేశాను, ఆ సదాశివుడికి అప్పచెప్పేశాను. ఇంక కింద ఉన్నవేమి పెంచి, కింద తెలివితేటలు పెంచి, ఒకవేళ దానికి సమైన ప్రారంభం ఉన్నా కూడా ఆ ప్రారంభం నీతో పని లేకుండా జరుగుతావు. నువ్వేం దాంట్లో చేరక్కర్లేదు, అదే చేసుకుంటావు. బాగుంది. ప్రకృతే తన ధర్మం తాను నిర్వహిస్తావు. అంతే. ఓ సందర్భం వచ్చేప్పటికి అదే నిన్ను వదిలేస్తుంది. అప్పుడు ఏమైపోయింది, ప్రారంభం లేదుగా, ఆగామి కూడా లేదుగా. సంచితమేమో పరమహంస అనేటువంటి జ్ఞానం చేత, పరమాత్మ జ్ఞానం చేత అది ఆ చీకటి లేదు కదా. సంచితం ఒకటి చీకటి, అది అవ్యక్తం, అక్కడే ఉండదు. అంతే. అది అవిద్య మోహం అన్నమాట. ఎప్పుడైతే నేను బ్రహ్మస్వరూపుడు అనగానే మరి పోయింది కదా. ఎప్పుడైతే సంచితం లేదు, దాంట్లోంచి వచ్చిన ప్రతిబింబాలు కదా ప్రారంభం ఉన్న మరి ఆగామి. అది లేనప్పుడు ఇవి ఎక్కడైతున్నాయి, లేవుగా. మరి నువ్వు రోజు వారే చేస్తున్నావు కదా, అది ఊరికే యాంత్రికంగా కొట్టుకుంటావు. దాని పరమహంస ఏమంటారంటే, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ తిరుగుతుందా లేదా, స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోలేదుగా, 1-2 నిమిషాలు తిరుగుతుంది. అలాగే ఎవడైతే బ్రహ్మనిష్ఠుడే ఉంటాడో వాడి శరీరం కూడా లోక కళ్యాణ నిమిత్తం కొద్ది కాలం పనిచేస్తుంది. ఎంతకాలం అని ఉండదు అక్కడ. అది కాలంలో ధర్మం అయిపోయేటప్పటికి పడిపోదు, అయిపోద్ది వాడి పని. కానీ వాడు చేసే పనులన్నీ దైవీ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. వీడికి వేస్ట్గా ఏ కర్తవ్యం లేదు, పరిణామం కూడా లేదు. వేస్ట్గా తరించేశాడు ఆత్మానుభవంలోకి, పరమహంస అనుభవంలోకి. హంసకు పరమై ఉన్నాడు వాడు. అప్పుడు వాడేవాడయ్యా పరతత్వాన్ని గ్రహించాడు. మరి ఇప్పుడు వాడికి మళ్ళీ శరీరం కావాలనిపిస్తుందా? ఎందుకని ఏ అపేక్ష అసలు. ఒక అడుగు అక్కడ ఒక మాట అంటాడు. అందుకే బాగా మనం గ్రంథాలు ఎందుకు చదవాలంటే ఒక్కొక్క ఉపమానం అద్భుతంగా అనుభవ జ్ఞానాన్ని నిరూపిస్తాం. జీవన్ముక్తి ప్రకాశిక అంటదాను. కనురెప్పలు ఎత్తడానికి ఎందుకు ఎత్తాలంట? దానికి ఇక వేరే వాటితో పనే ఉంది. ఎందుకలే కళ్ళు తెచ్చి చూడండి అంటే ఎందుకండి అర్ధనిమిరిత కనబడుతున్నావు నాకు అంటాడు. కళ్ళు తెరవకుండానే నువ్వు నాకు కనబడుతున్నావుగా అంటాడు. ఏది మీరు కళ్ళు తెరిచి చూస్తేగా అంటాడు. ఎందుకయ్యా కనురెప్పలు ఎత్తాల్సినంత అవసరం లేదు అంటాడు. ఆ ఉపమానం చెప్తాడు. అట్లా ఉంటాడట ఈ ప్రపంచం. మనప్పుడు ఏమైంది మీరు మనం అక్కడ చూశారమ్మా, ఎవరు నీళ్లు పోస్తున్నారు, ఎవరు చదువుతున్నారు అనే ఆసక్తి కానీ స్పృహ కానీ తెలివి కానీ ఏమీ లేదు. జరగలేదా? మరి మరి అంత పని చేసిందా? ఏ కనురెప్పలెత్త అలసుడు అవసరం. అవసరం లేదని ఎక్కడ అనుకోవాలండి? ఇప్పుడు ఆ స్థితిలో అనుకోవాలి. ఎక్కడ మొదలెట్టాలి? మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. ఎందుకని ఇక్కడి నుంచి అక్కడ దాకా చేర్చేది నిన్ను అదే. మరి అది అవసరం ఇది అవసరం అన్నాడు అనుకోండి,
ఇంకా అందులోనే వెళ్తారు. శ్రీమతి గారు అంటదన్నమాట, ఏంటండి ఇంటి నిండా శివలింగాలు, ఇంటి నిండా ఎప్పుడూ ఎవరో వస్తుంటారు పోతుంటారు, ఎప్పుడు ఏదో ఇంటి నిండా దేవుడు దేవుడు దేవుడు, మా ఇంట్లో అన్ని చోట్ల దేవుడు దేవుడు దేవుడు, ఎటెళ్ళినా దేవుడు దేవుడు దేవుడు, బాత్రూంలో కూడా దేవుడు దేవుడు దేవుడు, అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ అన్ని ఇవే ఉంటాయి. నీకేమి శౌచం అశౌచం, ఈశ్వరుడికి శౌచం అశౌచం ఏమిటి, ఆకాశానికి శౌచం అశౌచం ఏమిటి ఉందా? అయ్యి సదా బ్రహ్మనిష్ఠుడు, సదా సమాజనిష్ఠుడు, సదా జీవన్ముక్తుడు. ఆ జీవభావమే లేదు మనకి, ఇంకా శౌచం అశౌచమే. అవన్నీ వరకు మూలాధారం కింద ఉన్నవాడు, ఈ పరిణామం తెలియనివాడు, ఈ మార్గం తెలియనివాడు, ఆ హంసతత్వం అనే అవగాహన లేనివాడు. అర్థమైంది? ఇంకా వీడి పనులు ఎట్లా ఉంటాయి? నాకు యోగాసనాలు నేర్పమని మన జయలక్ష్మిని మా శ్రీమతి గారు రికమెండ్ చేశారు. అందరూ మన వాళ్ళ పైకి వచ్చి యోగాసనాలు వేసారు. సో నా అందరితో పాటు నేను కూడా వేసేవాడు. వీళ్ళంతా చెప్తుండేవాడు, అది అట్లా చేయాలండి, ఇది ఎట్లా చేయాలండి, అది అట్లాగండి. సర్లే అలాగే బాబు. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు విద్యార్థిని అనమాట. తర్వాత చెప్పేవాడు, అబ్బాయి ఇదంతా ఒక 6 నెలలో ఎంతో 9 నెలలో జరిగింది. ఆ తర్వాత ఏదో వర్షాలు వచ్చినాయి, ఆగిపోయాయి. సరే మళ్ళీ వచ్చాను, ఈ బాబు పాఠ నేర్చుకోండి, నిచ్చెన ఆయన ఇదంతా, ఈ నిచ్చెన పట్టుకుని ఎంతసేపు ఉంటాం, అయితే పైకన్నా ఎక్కాలి, లేదా కిందకన్నా దిగాలి, అంతే తప్ప ఇది లాభం లేదు నాన్న. ఇది ఓకే, చెమటలు దిగారేట్టు పని చేయడం, బకెట్ చెమటలు దిగారు, అబ్బా నేను వాళ్ళ యోగా చేశాను, ఇది లాభం లేదురా నాయన, ఇది వట్టి స్థూలం, ఇది యోగం వదరా నాయనా, ఇది అభ్యాస యోగమా యోగాభ్యాసమా? మానవుడికి ఏం కావాలి ఇప్పుడు? యోగాభ్యాసం కాకూడదు. అభ్యాస యోగం, పరమాత్మ చెప్పింది అభ్యాస యోగం కదా. అభ్యాస యోగ యుక్తేన ఏ యథాన అన్యగామిన, ఎందుకంటే వేరే మార్గం లేదనైనా అభ్యాస యోగమే చేయాలి నువ్వు అని చెప్పాడు కదయ్యా. మరి మీరు పరమాత్మ స్థితిని కదా లక్ష్యం పక్క పట్టుకోవాలి. అంతేగాని డజన్ ఇడ్లీలు తినడానికి సరిపడా నేను బకెట్ చెమట గార్చానండి అంటే ఏం ప్రయోజనం? ఈ స్థూలం కదా నాన్న. కాబట్టి మీరు అంతా మారండి బాబు. మరి మీరంతా నా మాట ఎందుకు చేశారు? మరి ఏం చేస్తాం, మిమ్మల్ని మార్చాలంటే ఏం చేయాలి? మరి పాటు ఒక 6 నెలలు పరమాత్మ నడిచాము. నిదానంగా మీరంతా మారుతారు, అంతే కదా. మరి చిన్నపిల్లాడిని మరి మార్చాలని తల్లి ఏం చేస్తుంది? వాడు మూలు కొడతా ఉంటాడు, ఈవిడికి మూలు కొట్టాల్సిన పని ఉందా? లేదు. కానీ వాడిని మరి మాటలు నేర్పాలంటే ఏం చేయాలి? మరి వాడు అంటే ఈవిడ అట్టా ఉంటాడు. మరి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈవిడ ఊలు కొడితే వాడు ఊలు కొడుతుంది, ఈవిడ ఊలు కొడుతుంది. అది ఊలు కొట్టడం కాదు, అది వాడిలో వాక్శక్తిని ప్రేరేపిస్తుంది. ఆ భావనా బలం పెరిగితేనే కదా వాడికి భాషగా మారేది. మరి అది విడుదల అవ్వాలంటే, ఆ గేటు తెరుచుకోవాలంటే ఆ తల్లి అట్లా సహాయం చేస్తేనే అది వీలవుతుంది. కాబట్టి గురువు ఏం చేస్తా ఉంటాడు, ఒక్కొక్క సందర్భంలో ఆ తల్లి అట్ట చేసింది అట్ట ఆయా శిష్యులు అందరూ వచ్చినప్పుడు వాడిని తరింపజేయడానికి ఏవేవో పనులు చేసినట్లు కనబడతాడు. కానీ అతనికేం ప్రయోజనం లేదు. ఎందుకని? తను ఆల్రెడీ ధరించిపోడు కదా. తలుచుకుంటే ఆ టకటకా గేట్లు పడిపోయే వాడికి ఇప్పుడు మళ్ళా సూర్య నమస్కారాలు, పర్వతాసనం, నమస్కారాసనం అవసరం అయిపోయింది. అదంతా బాహ్య ఇడా పెంగళ సూక్ష్మం, అంతేగా. అప్పుడు మరి అంతరిడా పెంగళ సూక్ష్మం తెరుచుకున్న వాడికి అంతరిడా పెంగళ సుషుమ్నాఖ్యం దాటేసాడు అవతలకి. వాడికి అసలు ఇంకేం పని లేదు. అందుకని సమిష్టిలో కూడా అడిగి పని లేదు, ఇక్కడేమో వ్యష్టిలో పని లేదు. ఇందులోంచి అందులోకి మారితే అదే దాని చివరికి అటు కూడా అధిగమిస్తే సమిష్టిలో కూడా వాడికి ఏం పని. అప్పుడు కాలచక్రంలో కూడా వాడికి తిరిగి రాడు. ఎందుకంటే కాలచక్రంలో కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. కాలాంతరాల్లో అందరూ పురాణం చదివినప్పుడు ఏమనిపిస్తుంది? గురు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించి, బాబు భూభారం మొయిలేబోధనం కొద్దిగా రావయ్యా బాబు అని అడిగినట్టు అక్కడ కథ చెప్పాడా లేదా? అట్లాగే ఈ తరించిపోయినటువంటి సద్గురువులు, అవతారులు, మహర్షులు, జ్ఞానులు వీళ్ళందరూ అట్లా ఉంటారు అక్కడ పైన, కాలానికి అతీతంగా ఉంటారు. సో ఇక్కడ ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళందరూ సశరీరులై కావాల్సిన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని దిగి వస్తారు. దిగి వచ్చి ఆ కార్యక్రమం నెరవేర్చి వాళ్ళందరినీ ఉద్ధరించి మళ్ళీ జ్ఞానం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు సజీవ అవతారాలు ఎవరంటే వీళ్ళే. అంటే మరి శంకర భగవత్పాదులు తనకు కావాల్సిన వాళ్ళందరినీ తెచ్చుకోలే, షిరిడి సాయి తెచ్చుకోలే, సత్యసాయి తెచ్చుకోలే, అరవిందుడు తెచ్చుకోలే, పరమహంస తెచ్చుకోలే, అది వివేకానందుడు ఎక్కడి నుంచి వచ్చాడు?
సో ఇట్లా వాళ్ళు వాళ్ళ కార్యక్రమ ప్రణాళికకి ఎవరెవరు అవసరమైతే వాళ్ళతో పాటు వాళ్ళందరినీ తెచ్చుకుంటారు. శారదాదేవి ఏం చదువుకుంది మరి? చదువుకోలేదు మరి. కానీ మరి ఆవిడ శారదా మాతగా పూజలు అందుకోవటం ఎట్ట పరిణామం చేయదు మరి? పరమహంస ఏం చదువుకున్నాడు? ఇట్లా వాళ్ళు ఎవరేం బయట వ్యవహారాల్లో చూస్తే పిహెచ్డీలను ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఏం కాదు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? పరమహంసలే ఉన్నారు. మరి వృత్తి విద్యకి ముక్తి విద్యకి ఎంత తేడా ఉంది? వృత్తి విద్య పిహెచ్డీలు ఎన్నైనా బోర్డు రాసుకోవచ్చు. ఒక 10 పిహెచ్డీలు 10 యూనివర్సిటీలు చేసేసారు. ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడు. అదే మరి మహాబంధంలో శాంభవి దాటి అలా ఊరక ఉండబోయాను 4 గంటలు అన్నాం అనుకుంటున్నాను. మరి ఉండలేని వాడు మరి మృత్యువును తరిస్తాడా? రుద్రంలో ఏం చెప్పండి? మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా విశాంతక. ఏ గ్రంథి నుంచి ప్రాణం పనిచేస్తుందో ఆ గ్రంథి బదలైపోయింది. ప్రాణానాం గ్రంథిరసి రుద్రోమా రుద్రగ్రంథి అక్కడి నుంచి పనిచేస్తుంది. మరి ఆ గ్రంథిత్రయం విడిపోయింది. అప్పుడు నువ్వు మృత్యవే స్వాహ. అనుభవాలు ఉండాలా? రుద్రం చదివే వాళ్ళందరూ ఏం చదివేస్తున్నారు? ఎక్కడ మొదలు పెడితే జీటీ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతారు. ఓం నమో భగవతే రుద్రాయ మొదలు పెడితే మృత్యవే స్వాహ దాకా వెళ్ళిపోతారు. ఆగకుండా 20 నిమిషాలు. ఎన్ని కోట్ల మంది బ్రాహ్మలు భూమండలం మీద ఎన్ని చోట్ల రుద్రాభిషేకం ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు అంతే. ఏమరా ఆపకూడదు ఆపకూడదు మధ్యలో ఆపకూడదు. ఏంటి మధ్యలో ఆపకూడదు? అరే గ్రంథిత్రయం భేదం అయ్యే వరకు సాధన ఆపకూడదు. రుద్రాధ్యాయం అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా మధ్యలో ఆపరు. మొదలు పెట్టాడంటే చివరి దాకా అసలు ఆగడనమాట. ఆపకూడదంటే ఏమిటి నియమం? ఏమిటి నియమం ఏమిటయ్యా బాబు? అలా మొదలు పెడితే పై దాకా చేరుకోవాలి. మధ్యలో ఎక్కడ ఈ షట్చక్రాలలో ఈ గేట్ల దగ్గర ఎక్కడ ఆగకూడదు. అలా అంతర సుషుమ్నలో కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు బిందు స్థానానికే బ్లాక్ లోటస్ అని అర్థమైందా? సో అనే ప్రతీకాత్మకం. అయితే ఏమిటి వాళ్ళకి ఇంత లోతైనటువంటి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీకు అందులో పరిచయం ఉంది కాబట్టి ఇట్లా చూసుకోదా. దాన్ని ఇట్లా తిప్పుకున్నావు అనుకో అప్పుడు ఏమైంది? ఇది కదా పారంపర్యమైనటువంటి యోగ విద్య, పారంపర్యమైనటువంటి కేవల జ్ఞానం. ఇది మనం ఆధారంగా పడు మహర్షులు నడిచిన బాటి ఇట్లా జీవిస్తే ఏమయ్యావా? మరి జన్మ సరిపోదా? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే 12 ఏళ్లలో అయిపోతుంది. 12 ఏళ్లలో జీవన్ముక్తి స్థితి దాటేస్తాయి. ఇంకొక 12 ఏళ్లలో జన్మరాహిత్యం. 36 సంవత్సరాల్లో మొత్తం పూర్తయిపోతుంది. 36 సంవత్సరాలు ఎక్కడుంది? ఎందుకు ఉండదు? అదే 44 years ఆల్రెడీ. పోతే ఏముంది? 36 అంటే పొరపాటు పెడుతున్నావు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, సాధకుడైన వాడికి మధ్యలో శరీరం పడిపోతాం. అందుకే చెప్పేది యోగ భ్రష్టత జరిగితేనే శరీరం పడిపోతుంది, కానీ యోగ భ్రష్టత జరగకపోతే శరీరం పడిపోదు. యోగికి అంత తొందరగా శరీరం పడిపోదు. అందుకే ముందు యోగివిక అంటుంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా. ఎందుకంటే యోగి అయితే జ్ఞాని అయ్యేంత వరకు శరీరం నిలబడుతుంది. యోగి అనుకో శరీరం పడిపోతుంది. కాబట్టి యోగి అయిన వాడికి అంత తొందరగా శరీరం పడిపోదు, జ్ఞాని అయినాకే పడిపోతుంది అది. అందుకని మొదటి 12 ఏళ్లే కష్టం. 12 ఏళ్లలో యోగి అయిపోతాడు, మన తర్వాత 12 ఏళ్లలో జ్ఞాని అయిపోతాడు, ఆ తర్వాత 12 ఏళ్లలో జన్మరాహిత్యం చివరికి చేరిపోతాడు, పరబ్రహ్మం పరాత్పరం చేరి. ఇట్ట 36 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. మరి ఇంత సులభంగా జరిగిపోయేదానికి మనం తిప్పుతున్నాం. ఆ చక్రాన్ని ఎందుకు తిప్పుతున్నాం మనం? అవసరం ఏమిటి? దీని మీద నిలకడలేక, స్థిరంగా ఉండడం లేక. అంతకుముందు ఎందుకు లేదు? రజోగుణ ధర్మం వల్ల లేదు. విక్షేపం. ఎటు చూడరా నాయన, ఇటు చూడమంటే ఇటు ఎందుకు చూస్తాడు అంటే ఏదో ఆకర్షించి. ఆ ఆకర్షణ ఇక్కడ లేదు. ఈశ్వరుడు ఎందు నీకు లగ్నమై ఉండాలి. ఆత్మయందు మనస్సును లగ్నం చేయాలి, ఏకాగ్రత చేయాలి. సందేహం వచ్చినప్పుడే విచారణ చేయాలి. కానీ ఇప్పుడు అభ్యాసంలో ఏమైపోయిందంటే ఏకాగ్రత పోయింది, ఈ విచారణ బలపడిపోయింది.
ఆ బలపడిపోయి ఏమైపోయాడు? విచారణ వల్ల బహిర్ముఖానికి వెళ్ళి విచారణ, అంతర్ముఖంలో చేయవలసిన విచారణను బహిర్ముఖంలోకి వెళ్ళి చేశాడు. అప్పుడు హంసతత్వం బోధపడలేదు, పదార్థం మీద పడిపోయింది. కాబట్టి విరమించాలి పదార్థం నుంచి యథార్థానికి, యథార్థం నుంచి హంసతత్వంలోకి, హంసతత్వం నుంచి పరమహంసతత్వం. ఇది యథార్థము గుర్తించగలిగే స్థాయికి మొట్టమొదటి రావాలి. అప్పుడు స్థూలాన్ని దాడతాం, సూక్ష్మంలోకి వస్తాం. ఆ సూక్ష్మం నుంచి దీనికి ఆధారం ఈ సూక్ష్మానికి హంస కదా. కానీ అప్పుడు హంస గాయత్రి ఉపదేశం, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్, హంస శివ సోహం సోహం హంస అని హంసయే శివస్వరూపం అని అవగాహన అయ్యేటట్టుగా ఆ హంస గాయత్రిని వివరించింది. అది అట్లా హంసగమ. ఆ తర్వాత మహావాక్యాలు, తత్వమసి మహావాక్యం మూడవ ఉపదేశం. ఆ తర్వాత నాలుగవ ఉపదేశం. అదంతా అయిపోద్ది. మహావాక్యాలు కూడా అనుభవానికి వచ్చినాక అప్పుడు అచలం త్రయమంత్రం చెప్తాం. అది కూడా అయిపోతుంది. అది కూడా అయిపోయి బయలైన స్థితి వచ్చేస్తుంది, పరబ్రహ్మం పరాలు. అప్పుడు పూర్ణాహుతికి సిద్ధపడిపోయావుగా, అప్పుడు ఆ పూర్ణ మంత్రం చెప్తాం. అది ఐదో మంత్రం, అదే ఆఖరి మంత్రం. ఇక తర్వాత ఉండేవన్నీ మౌన వ్యాఖ్య. ఆ పూర్ణాహుతి ఎట జరుగుద్ది అంటే మౌన వ్యాఖ్యతో జరుగుతుంది. సిద్ధపడడం వరకు అది, తర్వాత అది నీకు మౌన వ్యాఖ్య ద్వారా 3 స్థాయిలు ఉంటాయి. ఆ 3 అచలంలో ఉంటాయి. అక్కడ అది నిర్ణయం అయిపోతుంది. వాడు కూడా లేడు అప్పటికి, నిర్ణయించేవాడు కూడా లేడు, ఎక్స్పీరియన్సర్ కూడా లేడు, శరీరి కూడా లేడు, అశరీరి. ఇలా శరీరం, శరీరి, అశరీరి అన్న స్థితికి ఈ ఉపాధిలో ఉండగానే చేరిపోవాలి. మరి ఇంత పెద్ద పని ఎదురకుండా పెట్టుకుని మానవుడు పుట్టిన తర్వాత ఎంతసేపు ఆ ఫుట్బాల్ ఆడదామా, ఈ ఫుట్బాల్ ఆడదామా, ఆ బాస్కెట్ బాల్ ఆడదామా, తిందామా, ఇది కొనుక్కుందామా, ఏమైపోయినప్పుడు అంత కిడ్స్ ప్లే కదా, పిల్లల బంగారాలు ఆట ఆడుకో, చిన్న బంగారం పెద్ద బంగారం ఆడడం పిల్లవాడే. వచ్చిన వాళ్ళందరికీ ఆ బంగారం వేసి ఎంత బాగా అంతా చప్పట్లు కొట్టాల్సిందే. నేను చప్పట్లు కొట్టకపోతే వాడు ఏడుస్తాడు, మళ్ళీ వేస్తాడు, ఏడుస్తాడు వాడు. ఒరే నువ్వు చప్పట్లు కొట్టరా బాబు అంటుంది వాళ్ళ అమ్మ పక్కన. వాడు బంగారం ఆడుతున్నాడు, చప్పట్లు కొట్టరా, ఏడుస్తాడు వాడు. లైక్ దాట్. ఏం ప్రయోజనం ఈ కిడ్స్ ప్లే వల్ల. కానీ పెద్దలు ఏమంటారు, పిల్లల ఆటల పోలికాయ ఎనగా ఈ ఎరుక మూలము ఏడ ఏమీ లేక ఎరిగి మేల్కొనవి ఆత్మ మేలు. కాబట్టి రోజు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు మేలుకొలుపులు బాగా అభ్యాసం చేయాలి. కంటోడతాయి ఆత్మ మేలుకొనవి, జీవా మేలుకొనవి అంటే భావాన్ని బాగా గ్రహించాలి. మన వెబ్సైట్ లో అన్నీ అవన్నీ చక్కగా విని ఇది కదా నేను అని నేనెవరన్న ప్రశ్నకి సమాధానాలు బాగా. కానీ వేదాంతం అంతా 3 మాటల్లో చెప్పమంటే ఓహం సోహం నాహం. కోహం అంటే నేనెవరు, సోహం నేను అదే ఉన్నాను, నాహం నేను లేదు. కాబట్టి సాధన అంతా ఒక మాటలో తేలిపోవాలి. తనను తాను తెలుసుకోనుట, తనను తాను పోగొట్టుకుంటా. ఇంతే విన్నామే చేయ, అదంతా తాను తాను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావా, పోగొట్టుకోవా. తెలుసుకోకపోతే ఏం పోగొట్టుకున్నామని తెలుసు తెలీదుగా మరి. కాబట్టి ముందు తెలుసుకోవాలి, అనుభవించాలి, అధిగమించాలి. ఆ అధిగమించడానికి నేనుంటాడా మరి ఉండడా, ఉంటాడుగా. వాడిని పోగొట్టుకోవాలి. చిట్ట చివరి పెట్టాడు ఆ నేనను కూడా పోవు. ఏం చేసుకుంటా దాన్ని ఎత్తి మీద పెట్టుకెళ్తాడు. ఇట్లా నేననేది ఆధారం, అది కూడా అవతలకి వెళితే నేను ఆధారం. ఆ నేను కూడా లేనిదే అహమే కదండి నేనంటే. వ్యవహార నేనేమో అహంకారం, ఆధారంగా ఉన్న ఆత్మ నేనేమో నేను సత్య నేను. ఇది అసత్య నేను, అది సత్య నేను. ఇది ప్రతిబింబ నేను, అది బింబ. అయితే ఆ బింబ నేను లేకుండా ఈ ప్రతిబింబ నేను రాలా. కానీ మనం ఇక ఆ బింబ నేను గుర్తించడానికి దీన్ని వాడడం లేదు అంటుంది సీతారామాంజనేయ స్వామి. ఎట్లా
ఈ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు, బయట కొండలో నీళ్లలో ప్రతిబింబించాడు, ఆ ప్రతిబింబం వచ్చి గోడ మీద పడి. ఇప్పుడు ఎక్కడ చూసామంటే గోడ దగ్గర చూసాం, గోడ ప్రకాశిస్తుంది అన్నాడు. గోడ ప్రకాశించడం జడ వస్తువు ఎలా ప్రకాశిస్తుంది? చేతన వస్తువు కాదు కదా. దాని మూలాన్ని విచారణ చెయ్యి. ఎక్కడి నుంచి పడుతుంది ప్రకాశం? ప్రకాశం పట్టుకుని వెళ్ళాను. వెళ్తే కొండలో సూర్యుడు, కొండ ప్రకాశిస్తుంది. కొండ ఎలా ప్రకాశిస్తుందిరా? భరతం కూడా దాని వస్తుతత్వాన్ని విచారణ చెయ్యి. నిజ వస్తుతత్వ విచారణ చేస్తే సాంఖ్య విచారణ ద్వారా అప్పుడు అదేమైంది? అది అంతఃకరణ ప్రతిబింబం. కొండ ఏంటంటే అంతఃకరణ ప్రతిబింబం, ఇదేమో మిథ్యాజల జగత్ ప్రతిబింబం. కొండ మీద ప్రకాశం ఏంటంటే జగత్తు, ఆ కొండ ఏమో అంతఃకరణ. మరి అది కూడా సత్యమేనా? నీళ్లు వేడెక్కినాయిగా, మరి సూర్యుడు ప్రతిబింబిస్తే నీళ్లు వేడెక్కినాయా లేదా? వేడెక్కినాయి కాబట్టి నీళ్ళలో సూర్యుడు ఉన్నాడంటావా? అయితే లక్షణాన్ని విచారణ చేయవయ్యా. అంటే ఏం చేయాలి? నిజ వస్తు తత్వాన్ని విచారణ చేయాలి, తర్వాత లక్షణాన్ని విచారణ చేయాలి. అప్పుడు లక్షణాన్ని విచారణ చేస్తారు. దీనికి ఆ లక్షణాలు లేవు కదా, అది స్వయం ప్రకాశం కాదు కదా, స్వయం చేతనం కాదు కదా, మరి ఆ లక్షణాలు ఉన్నది సూర్యుడికి కదా అని ఆ మూలాన్ని పట్టుకుని పైకి ఊర్ధ్వంగా చూడాలి. కిందకే తిరిగి చూసినంతసేపు అక్కడే కనపడు. అందుకని పైకి చూడడం రావాలి. పైకి చూస్తే అప్పుడేమైంది? స్వయంగా బింబ సూర్యుడుగా. అలాగే హంసతత్వంలో అధోముఖంగా హంస పనిచేస్తున్నంతసేపు బహిర్ముఖంగా బయటికి ప్రపంచం మీదకి పోతాం. అదే హంస ఊర్ధముఖంగా దిగుతాం. అప్పుడే మరి ఇప్పుడు అలా ఉన్న వాళ్ళనేగా మనం అందరం ఆరాధన చేస్తాం, వాళ్ళనేగా మహానుభావులు. మనం తరించామా? మరి అట్లా సమయాన్ని 24 గంటల్లో దేనికి కేటాయిస్తుంది? అంతసేపు వీడు నా మాట లేదు, వాడు నా మాట లేదు. అయ్యో రా, ఎవడెవడి మాట వినాలి? నీ మాట నువ్వు ముందు విను. నీ లోపల పరమాత్మ చెప్తున్న మాట నువ్వు ఏం గ్రహించవు. ఇది పోయింది. ఎంతసేపు వాడెవడో పని చేసేవాడు నా మాట వినలేదు, వీడెవడో నా మాట వినలేదు, లేకపోతే మా అమ్మాయి నా మాట లేదు, మా అబ్బాయి నా మాట లేదు, మా అల్లుడు నా మాట లేదు, మా కొడుకు నా మాట లేదు. ఎంతసేపు ఇట్ట దేశం అంతా చుట్టూ వస్తావు, ఏ ప్రయోజనం లేదు. బహిర్ముఖం కదమ్మా, నిష్ప్రయోజనం కదా. నేను అంతర్ముఖానికి తిప్పటం కోసం కదా ఈ సంసారం అనే గొడవ ఎందుకు ఏర్పడింది? నిన్ను బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి తిప్పడానికి అసలు అది ఏర్పడిందే దానికోసం ఏర్పడింది. కానీ ఆ లక్ష్యార్థం పోయింది. అది లేకుండా తిప్పచ్చు కదా. ఎట్ట తిప్పుతావు? ఎట్ట తెలుస్తుంది? నీకు ఎట్ట తెలుసుకోగలుగుతావు? అది లేకుండా తెలుసుకోలేవు. అద్దం లేకుండా నేను గ్రహించలేవు. అవన్నీ అద్దం లాంటి. ఇట్లా 6 చక్రాల పరిధిలో సంసారం ఉంది. ఇక్కడ విషయం అది. ఇదేమో మూలాధారానికి బయట ఉన్న సంసారం గురించి చెప్తున్నాం. ఇది కాదు గొడవ. 6 చక్రాలలో 6 సంసారాలున్నాయి, 6 లోకాలున్నాయి. మరి దాన్ని ఏం చేస్తాం? మరి ఆయా లోకంబులు, లోకేశులు, లోకస్తులు అందరూ ఆయా సంసారాలలో మీరు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అందరూ కనబడతారు. మరి అప్పుడు ఏం చేస్తావు? హలో హాయ్ బాగున్నావా అంటావు. బాగున్నాను రా అంటాడు వాడు, వెళ్తావు. మరి అప్పుడు మళ్ళా ఓ జన్మ బాయ్. సో కాబట్టి ఇది దీని ఆధారంగా చేసుకుని అట్లా వెళ్ళమాక. అట్లా ఇక్కడే బోధించేస్తాడు అంతా. ఎందుకని ఆ లోపలికి నువ్వు అంతర్ముఖంలోకి తిరిగిన తర్వాత ఇంద్రియాలు పనిచేయవు. అప్పుడు ఎలా బోధిస్తాం మరి? అందుకని బోధంతా బయట చెప్పేస్తారు. చెప్పి నేను లోపలికి పంపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్ఫూర్తితో పనిచేయాలి, గురు సత్తాతో పనిచేయాలి, దాటాలి, అధిగమించాలి. ఎవడొచ్చిన బాబు ఇది కాదు కదా, నా లక్ష్యం పరమాత్మ కదా, నా లక్ష్యం జీవన్ముక్తి కదా, నా లక్ష్యం పరమహంస కదా, నా లక్ష్యం జన్మరాహిత్యం కదా, నా లక్ష్యం పరబ్రహ్మం కదా, ఇది కాదు కదా. మధ్యలో ఎవరెవరో వస్తారు, నీకు బోర్డులు ఇచ్చేస్తాను, కోట్లు ఇచ్చేస్తాను, నువ్వు అడగక్కర్లా, ఆడే వస్తాడు. అయిపోతుంది నీ పని అంతా. 10 కోట్లు ఇచ్చేస్తాను, నీ జీవితం సంపాదించి 10 కోట్లు సంపాదించి చేస్తా అంటావు. వాడు ఎప్పుడు పడిపోవడమే. సో ఇక్కడ కనబడే భౌతికం, ఆ కనబడని దానికి రెండింటి మధ్య సారూప్యత, సూత్రబద్ధత ఉంది. వాడు ఎక్కడున్నాడో ఎవడున్నాడో నీకు తెలియదు, ఆ సమయానికి వచ్చేస్తాడు. ఆ లోపల ఉన్నది ఈ బయట ఉన్నాడు పట్టుకొస్తుంది, ఎదురుకుండా నిలబెడదు, నిన్ను ప్రేరేపిస్తుంది.
అది అయ్యేట్టుగా చూడవు, అయిపోతుంది అనిపిస్తుంది నీకు రేపగా. అంటే చాలండి అయిపోతుంది. అధర్మం నేను చేయను, ఇది అజ్ఞానం నేను చేయను, ఇది అవిద్య, ఇది మోహం నేను ఒప్పుకోను, నా లక్ష్యం మోక్షమే కానీ ఇవేం కాదు. రెప్పపాట్లో అయిపోతుంది, జీవితానికి సంబంధించి అంతా అయిపోతుంది, మొత్తం పరిష్కారం అయిపోతుంది. అసలు అంటే చాలండి, నువ్వు అసలు మీరేం చేయక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను అని కూడా అనేస్తాడు. కుదరదు, పరమాత్మ స్థితికి ఇది కుదరదు, పరమహంస స్థితికి ఇది కుదరదు, బ్రహ్మజ్ఞానం దృష్ట్యా ఇది కుదరదు. మీరే నష్టపడతారు, బెదిరిస్తాడు అప్పుడు వాడు రెండో మినిట్ ఏమైనా కానీ సంబంధం లేదు. అలా నిశ్చలంగా ఉండగలగాలి. చూడు ఎంత అధిగమించాలో. మరి అంత చివరికి ఎంత దశ వస్తుంది? బ్రహ్మాండ అధిష్టానం వస్తుంది. బ్రహ్మాండం అంతా నీదే. నువ్వేమంటే అది అయిపోతుంది అంతే. నువ్వంటే అయిపోతుంది, నా అంటే అయిపోతుంది. నువ్వు అనకూడదా, ఏం స్పందించకూడదు. సంకల్పం కలిగితే పని అయిపోతుంది, సంకల్పం కూడా కలగదు. ఇప్పుడు ఎంత నిశ్చలంగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎన్ని వేల సార్లు అందరూ పారాయణ చేశారు భజగోవిందం. ఏది నిశ్చలతత్వం? మరి తత్వం అవ్వకుండా నిశ్చలంగా ఉండడం, అది నిశ్చల తత్వం. తత్ బ్రహ్మం కదా, మరి ఆ తత్ ఎప్పుడు తత్తుగా. అయితే పరతత్వం కానీ తత్వం అవ్వకూడదు. ఇట్లా నిలబడటం మనం, ఇది సాధన అంటే, ఇది జ్ఞానం అంటే. ఇట్లా ప్రయాణం చేయాలి. మరి ఇప్పుడు వీడికి బాహిర్ముఖంలో ఏం వెలగడదాం, వీడికి ఏం చూపించి ఆకర్షిద్దాం ఏంటి? వాడి ముందు ఈ నాటకాలు ఏం పని చేయవాడు. ఎందుకని వాడికి ఆకర్షణ లేవు, వాడికి విషయాలు లేవు, కేవల జ్ఞానస్వరూపం. జ్ఞానంతో ఒక్కదాంతోనే, సాధనతో ఒక్కదాన్నే వాడిని ఏమైనా స్పందింపజేయగలడు. మిగిలిన వాడితో వాడి ముందు ఏం లాభం. అందరు ఏమంటారు, మా బంధువులు ఎవరైనా వస్తే పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడతారు, మాతో ఒక నిమిషం మాట్లాడమంటే మాట్లాడతారు. మరి మీ దగ్గర మాట్లాడాను, నా దగ్గర ఏం లేవు అంతే. ఎందుకని మీరేం సాధన చేయట్లేదుగా. నేనేమైనా మాట్లాడాలంటే మీరేమైనా సాధన చేసి ఉండాలి. మీ సాధన నా మీద ఏమైనా ప్రభావితం అయితే అప్పుడు ఆ చైతన్యం మాట్లాడుతుంది. నేనేం సంకల్పించుకుని మాట్లాడేది ఏమి ఉండదు. నీలో చైతన్యం ఆ స్పందన ఆగిపోయింది అనుకో, ఇక్కడ కూడా మాట్లాగిపోయింది, వెళ్ళేసినట్టే టకటకా పడిపోతాయి. మరి ఎవరొచ్చినా ఇది చెప్పాలని ఏమైనా అనుకుంటావా, ఏమైనా ప్రిపేర్ అవుతావా? వాడిలో ఉన్న చైతన్యమే వాడికే సమాధానం చెప్తుంది. ఇప్పుడు అక్కడ మాట్లాడే సద్గురు సత్తానే, ఇక్కడ చెప్పేది సద్గురు సత్తా. కాబట్టి రెండు చోట్ల ఏ సద్గురు సత్తా ఏకకాలంలో పనిచేసినప్పుడు ఏమైంది? మాట్లాడుతున్నది సద్గురువే, వింటున్నది సద్గురు. అప్పుడు కానీ నీకు ఆ స్థితికి లేవనెత్తబడవాలి. అప్పుడు నీకు అది అవగాహన అవుతుంది. ఎందుకంటే ఇది నీకు ఇవేమి నీకు అనుభవంలో లేవుగా. కానీ వింటున్నంతసేపు ఎట్లా ఉంది, అయిపోయింది ఇదంతా అనిపిస్తుంది. ఎట్లా అనిపించింది అంటే అది ఆ సద్గురువు యొక్క ప్రభావం. ఆ సత్తా మీద ఆధారపడి ఉన్నంతసేపు అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అదేమైనా నువ్వు ఆ స్థాయికి నీవు లేవనెత్తబడు. ఈ స్థితిని నువ్వు ఎప్పుడు నిలబెట్టుకోవాలన్నమాట. అందించారు కదా, అప్పుడు ఎలా కదా ఉండాలని చెప్పారు కదా అని నువ్వు ఇప్పుడు సాధన చేసి ప్రయత్నపూర్వకంగా ఈ స్థితిలో, అమనస్క స్థితిలో నిలబడతావు. ఎప్పుడైతే అమనస్క స్థితిలో ఉంటావు అప్పుడు బ్రహ్మవు కదా. మనసు ఉంటేనే జీవుడు, అమనస్క స్థితిలో ఉన్నప్పుడు బ్రాహ్మణి. మరి ఎప్పుడు నిరంతరాయంగా అమనస్కంగా ఉండాలి. కానీ మళ్ళా మనసులోకి దిగి ఏమండి వాడు బీరకాయ కూర బాగోలేదన్నాడండి, వీడు వంకాయ కూర బాగలేదు, హాయ్ వీడు పుట్టాడండి, వాడు పోయాడండి. బీరకాయ కూర వంకాయ కూర ఎంతో పట్టడం పోవడం కూడా అదే విశేషం కాదు, ఇది విశేషం. అక్కడ ఏదో అంత బ్రహ్మాండంగా కట్టారు. వీటి కన్ను వీడిని ఆశ్చర్యపరిచే అంశం బ్రహ్మాండంలో లేదండి. ఒక బ్రహ్మాండం పోయిందండి అలాగా అంటాడు. ఓ బ్రహ్మాండం పోయిందండి.
ఇది దీనికి ఉపమానం చెప్తారు. ఎట్లా బ్రహ్మగారి దగ్గరగా నారదుడు వెళ్ళాడు. రామాయణంలో ఒక చెప్తారు, ఏమండి మీ వంశంలో వాడు పుట్టాడండి బాబోయ్ రావణాసురుడు అని, వాడు మహాగోళ చేస్తున్నాడు, చిన్న పిల్లాడు ఇప్పుడే పుట్టాడు అంటాడు. ఓ ఇప్పుడే కదా వాడు పుట్టింది, ఒకసారి తర్వాత చూద్దాంలే, తర్వాత ఎప్పుడప్పుడు వెళ్ళి అంటాడు. ఇంతలో రామాయణం అయిపోయింది, రావణాసురుడు చనిపోయాడు. మళ్ళా వెళ్తాడు నారదుడు. ఏమిటి నారదా అప్పుడెప్పుడు ఎవరి గురించో చెప్పావు, ఏంటి ఒకసారి వెళ్ళొద్దామంట. ఇంకెక్కడ రావణాసురుడిని పోయాడండి అల్పాయుష్కుడు, వాడిని మనం పడిచి పొమ్మన్నాడు. 80,000 సంవత్సరాలు రావణాసురుడు ఆయుర్దాయం. 80,000 సంవత్సరాలు జీవించాడు. అన్ని సంవత్సరాలు జీవించిన వాడిని బ్రహ్మ ఏమన్నాడు, అల్పాయుష్కుడు. ఇప్పుడు 80 సంవత్సరాలు జీవించమంటే మన చేత కాబట్టి మనల్ని ఏమన్నాను ఇప్పుడు బ్రహ్మ? అవి రెప్పపాటు బేచరం, అల్పాయుష్కుడు అంటాను కూడా చాలమ్మా. మనంతా రెప్పపాటు. ఒక 24 నిమిషాల్లో ఉసుళ్ళు పుడతాయి పోతాయి. కలియుగంలో మానవులందరినీ అలా లెక్కేస్తారు. వీళ్ళందరూ 24 నిమిషాలు బ్యాచ్, సూక్ష్మజీవులు లాంటి బ్యాచ్. ఉసుళ్ళు అలా పుడతాయి, 24 నిమిషాలు చనిపోతాయి. సో మనం ఏదో 100 సంవత్సరాల బ్రహ్మాండం బదలు కొట్టామని చెప్పేది అంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామంటే ఏం లాభం. ఎందుకని ఇటుకేం విలువ లేదు అక్కడ. ఇట్లా వాళ్ళు ప్రతీకాత్మకంగా మనకు బోధించారు. వాడు అంత విశేషంగా చేసిన వాడే బ్రహ్మ దగ్గర ఎందుకు పోయింది. కాబట్టి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బ్రహ్మము దానితో కదా నువ్వు చూసుకోవాలి ఇక్కడ. అది శాశ్వతం. మరి అట్టి శాశ్వత పదము ముందు మనం చేసే పనులు ఎంత, మన వ్యవహారం ఎంత, మన సంఘటనలు ఎంత, మన ఎమోషన్స్ ఎంత, మనం పుట్టడం ఎంత, మనం పోవడం ఎంత. అయ్యో అక్కడ దాంతో చూస్తే ఇది రెప్పపాటు. ఈ రెప్పపాటు లోపల వీడు చేసిన విశేషాల గురించి ఒక పెద్ద గ్రంథం, దాని మీద ఆటోబయోగ్రఫీ, దాని మీద ఒక పెద్ద బండిల్ ఆఫ్ మెమరీస్. అయ్యో అర్థం ఉంది అని. ఎప్పుడైతే నువ్వు దీని అల్పత్వాన్ని తెలుసుకుంటావు అప్పుడు దీని యందు ఆకర్షణ లేకుండా పోతుంది, అపేక్ష లేకుండా పోతుంది. సహజ వైరాగ్యం, సహజ జ్ఞానం కలిగి ఉంటావు. ఇట్లా వెనక్కి విరమించాలి. ఆ విరమించింది వైరాగ్యం. ఆ వైరాగ్యంగా మరి నిరసిస్తా, నిరసిస్తే జ్ఞానం వస్తుంది. విరమణే జాతకాని వాడికి జ్ఞానం ఏంటి వస్తుంది. కాబట్టి ఇట్లా బాహ్య ఇడా పింగళ సుషుమ్నతో కూడుకున్న సమస్త వ్యవహారంలో నుంచి అంతర ఇడా పింగళ సుషుమ్నలో విరమించాలి. విరమించిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ అంతర ఇడా పింగళని వదిలేసి వైరాగ్య నిష్ఠతో అంతర సుషుమ్నలో నిలబడాలి. అంతర సుషుమ్నలో నిలకడ చెందిన వాడు ఏం చేయాలి అప్పుడు నివృత్తి వదిలేయాలి. అప్పుడు జ్ఞానంలోకి మారిపోవాలి. అప్పుడు బ్రహ్మ జ్ఞానం వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా విరమణ, వైరాగ్యం, నిరసన చేసేసేటప్పుడు ఇంకేమైంది ఫినిష్. తాను బ్రహ్మమే అయి ఉన్నదంతా బ్రహ్మే అన్న నిర్ణయంలో అలా నిలబడి ఇట్లా ముందు బ్రహ్మానుభవాన్ని. ఇది నీ జీవిత లక్ష్యం, మర్చిపోకూడదు. అర్థమైందా? అలా మా ఆయన నా మాట లేదు, మా అమ్మాయి నా మాట లేదు, మా బాస్ నా మాట లేదు, నేను చెప్తే వాడు బంగారాలు ఆడుకోవడం, ఇట్లా దీంట్లో పడి కొట్టుకుపోదు. జాగ్రత్తగా తిప్పుకో. ఇప్పటికి 4:30 అయింది. హరి ఓ.